ఒక మనిషి నిజాయితీగా ఉంటే బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చేస్తాడా? నిజాయితీగా ఉండటమే తప్ప. అతను చేసిన తప్పేంటి? గేమ్ ఆడలేదు అంటున్నారు. గేమ్ ఆడాడు. బట్ మరి అతన్ని ఎందుకు ఆడియన్స్కి నచ్చలేదా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి నచ్చలేదా, ఎందుకు ఓటింగ్ సరిగ్గా పడలేదు? ఇది అందరికీ వస్తున్న డౌటే. సో మాస్క్ మ్యాన్ ఒక సాధారణ వ్యక్తిగా హౌస్లోకి వెళ్ళాడు, ఆట బాగుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు, చాలామందికి మాస్కులు తీసే ప్రయత్నం చేశాడు. సో తీసేయటం వల్లే అతను బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అతను కూడా గెస్ చేయలేదు, చాలామంది ఆడియన్స్ కూడా గెస్ చేయలేదు. సో మనతో పాటు ఉన్నారు మాస్క్ మ్యాన్, హృదయ మానవ్ హరిత హరీష్. హాయ్ సార్. హలో. ఏంటి సార్ మళ్ళీ మాస్క్ పెట్టుకొచ్చారేంటి? మీకు అప్పుడు అదే మాట చెప్పా, ఇప్పుడు ఇదే మాట చెప్తాను. నేను ఈ మాస్క్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండటం కోసం మాస్క్ పెట్టుకున్నాను. ఓకే. ఆ మాస్క్ చూసారు కదా. సో ఈ మాస్క్ ఇప్పుడు ఈసారి ఎయిర్ పొల్యూషనే కాదు, మనుషుల పొల్యూషన్ నుంచి కూడా కాపాడుకోవడం కోసం పెట్టుకున్నాను. ఓకే. మా దగ్గర పొల్యూషన్ లేదు, ఒకసారి తీసేద్దాం. సో తప్పకుండా నాకు నమ్ముతున్నాను, మిమ్మల్ని చూసాక పర్సనల్గా కొంచెం పొల్యూషన్ లేని మనిషి కాబట్టి మనం మాట్లాడుకుందాం. సో అప్పుడైనా ఇప్పుడైనా సేమ్. మాస్క్ మ్యాన్ ఉన్నాడా లేడా, తర్వాత ఉంటాడా లేదో సమయం డిసైడ్ చేయాలి. బట్ హృదయమానం హరిత హరీష్ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతాడు. మీరు ఏ పేరు? ఈ లోపల మధ్యలో కొత్త ట్యాక్స్ కూడా వచ్చినాయి. ఏంటది? గుండంకులు అని వచ్చింది. అది ఉంటుందో లేదో అంటే మరి ఆ వెంకటేశ్వర ఉన్నంతకాలం గుండు ఉంటుంది. సరే నన్ను వాళ్ళందరూ వెంకటేశ్వర అన్నారు అనుకుంటాను నేను, అంతే సింపుల్. ఎందుకు పాజిటివ్గా తీసుకోలేదు గుండంకులు అంటే? ఒక రిపోర్టరు అంటే గుండంకులు అంటే ఎందుకు పాజిటివ్గా తీసుకోవట్లేదు అన్నారు. మీరు అవును ఒక మాట అన్నారు. ఒక రిపోర్టర్ని ఎందుకు అన్నారు? ఇదే తమ్నైల్స్, మీరు చూస్తున్న తమ్నైల్స్ అన్నీ మీరు గంటన్నరసే ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పక్కన పెట్టి తమ్నైల్ మీరు అన్నదే తమ్నైల్ పెట్టారు. మీరు ఎందుకు అనాల్సి వచ్చింది అన్నమాట? సార్ ఫస్ట్ చెప్తాను, నేను సెలబ్రిటీనా అని మీరు ఫీల్ అవ్వచ్చేమో, కానీ నేను సెలబ్రిటీగా ఫీల్ అవ్వట్లా. నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, బిగ్ బాస్ అనే ఒక షోకి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ని. మీలో ఒక అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు కూడా తలని ఎత్తి మీదకి ఎక్కదు, కళ్ళు అంటారు ఎత్తి మీదకి ఎక్కేసేవు. చాలా సింపుల్, వెరీ గ్రౌండెడ్గా ఉంటా. కానీ మాట్లాడేది ఏంటంటే కొండ బదులు కొట్టేట్టు మాట్లాడతా. నేను వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు లేదో నాకు కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. అయినా సరే అరే పాపం అందరూ వెయిట్ చేస్తున్నారు, బయట ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి మీడియా కోసం చాలా దూరం నుంచి నాకు చెయ్యి అనుకూలించకపోయినా కూడా అందరికి స్నాక్స్ కూడా అరేంజ్ చేసి తీసుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ అడుగుతాను అన్న, నాకు అసలు క్వశ్చన్స్ అన్ఫిల్టర్డ్ క్వశ్చన్స్ ఇష్టపడతా. సాఫ్ట్గా బటర్ పూసే క్వశ్చన్స్ వద్దు. ఓకే, నాకు అనుకూలంగా మాట్లాడద్దు, ప్రతికూలంగా మాట్లాడండి, ఏం కాదు, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటాం, ఒక మనిషి టు మనిషి. ప్రొఫెషన్ తీసుకుని వచ్చారనుకో మీడియా. ఓకే, నేను అంట మీడియా అంటే ఏంటి? జర్నలిజం కదా. జర్నలిజం వాల్యూస్ ఉండాలి కదా. జర్నలిజం వాల్యూస్ ఎక్కడ పోయినాయి? ఆవిడ ఏం అడిగారు, క్వశ్చన్ పెట్టే విధానం అన్నిటికన్నా మించి మనందరూ కూడా మెచ్యూర్డ్ పీపుల్ కదా, అంత వయసు వచ్చినాయి కదా. హౌస్లో ఉన్నంతసేపు నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు. హౌస్లో ఒక రకమైన ముద్ర నా మీద పడిందనే కదా. మొదటి వారం నేను చాలా దిగులుకి గురయ్యి నేను అసలు ఇంట్లో వద్దని వెళ్ళిపోదామని అనుకున్నాను కదా. ఎందుకని? వాళ్ళు ఫేస్ చేయలేక కాదు, బయట ఏమైపోతారు మనుషులు. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చి నా రియల్ హౌస్ కాపాడుకోవాలి నేను. అది మోర్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో, బిగ్గెస్ట్ అదే కదా రెస్పాన్సిబిలిటీ. అలా అనుకున్న మనిషి సరే. తర్వాత రెండో వారం హోస్ట్ గారు చెప్పిన తర్వాత కొంచెం కుదురుపడడం జరిగిన తర్వాత మీరు చూసారు నిదానంగా ఫిజికల్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నా కూడా నేను టాస్క్ ఆడుతున్నా కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. అలా ఉండగా నేను అవన్నీ కంప్లీట్ చేసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. అడగాల్సిన క్వశ్చన్ ఆ ప్లేస్లో ఉంటే ఇంకా మోర్ రెస్పాన్సిబుల్ అండి. జర్నలిజంలో ఉన్నప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యతగా ఉండాలి. నేనైతే ఎలా అడిగేవాడినంటే, సార్ మీకు తెలుసో లేదో, మీరు బయటకు వచ్చినాక మీరు చూసారో లేదో, లోపల మీ విషయం జరిగిన ఒక ఏదైతే ఉందో సంఘటన కానీ విషయం కానీ బయటకు వచ్చిన ఒక రకమైన ట్రోలింగ్ నడుస్తుంది మీ మీద. ఓకే, అది మీకు చాలా సున్నితమైన విషయం అనుకుంటున్నాం మేము. మీరు దాని రియాక్షన్ ఏంటి, అసలు లోపల ఏం జరిగింది, మీ అనుభవం ఏంటి, మీ మాటలో చెప్పండి, అసలు మాకు తెలియదు కదా ఏం జరిగిందో, పూర్తిగా వివరంగా మీరు చెప్పండి అని అడిగితే ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేది. అలా కాకుండా మీకు జుట్టు లేకపోతే అనుకోవచ్చు, మీకు ఆల్రెడీ హెయిర్ ఉంది కదా, గుండంగులు అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను అదే చెప్తా. ఇంకో కంటెస్టెంట్ ఉన్నారు, ఆయన ఏమన్నారు, మనీషా అన్నారు. ఏమని? నాకంటే అలవాటు అయిపోయిందండి, నాకు హెయిర్ లేదు కాబట్టి అందరూ అలా అన్నా కూడా నేను తీసుకుంటాను, పాపం ఆయనకు ఉంది అంటే. నాకు లేకపోతే అంటే తీసుకుంటే అది వేరే విషయం, అవునా? ఒక బండోడు కానివ్వండి, బండోడు అంటే ఫీల్ అవుతాడు. ఇవాళ రేపు సొసైటీ మనకేం చెప్తుంది, కొన్ని మన సెట్ ఆఫ్ నార్మ్స్ పెట్టుకున్నాం. ఏంటి? బాడీ షేమింగ్ చేయకూడదు, అవునా? అలాగే రేసిస్ట్ భావాలు ఉండకూడదు. మన రూపం, ఓకే, రంగు, ఓకే, వర్ణం అంటాం కదా అది, అలాగే ప్రాంతం, కులం, మతం, వీటిని బేస్ చేసుకుని ఎవరిని ఏం అనుకోకూడదు, అవునా కాదా? అలా అడ్రస్ చేసి మాట్లాడకూడదు. ఈవెన్ బిగ్ బాస్ ఫార్మాట్ లో కూడా నార్మ్స్ ఉంటాయి, అవునా? అలాంటప్పుడు ఒక మనిషి నన్ను గుండంకులు అన్నంత చనువు నేను ఇవ్వాలి,
అన్నప్పుడు నీకు బౌండరీ సెట్ చేశాను, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడ ఉంటా, నీ మర్యాద నువ్వు కాపాడుకో, నా మర్యాద నేను కాపాడుకో, నాకు తెలుసు అని చెప్పేసా అన్నాక బయటకు వచ్చినా తెలిసినాక ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇక 30 రోజులు నేను పడ్డ మనోవేద ఏదైతే ఉందో, ఓకే, సంఘర్షణ ఎంత చెప్తున్నా కూడా ఎవరికి అర్థం కావట్లేదు, పాపం హోస్ట్ గాని తప్పటానికి లేదు, ఆయనకి ఏం చెప్తారో అదే ఆయన మాట్లాడతారు, అవునా కాదా? ఆ బాధ నాకు తెలుసు, నేను ఎంత స్ట్రెస్లోనే నాకు అర్థమవుతుంది. అరే అది కాదు కదా, దానికి కౌంటర్గా ఇంకోటి ఏదో తీసుకొచ్చారు, రెడ్ ఫ్లవర్. నేను అన్నాను, మీకు చిన్న సందర్భం చెప్పేస్తా, రెడ్ ఫ్లవర్ నేను అనలేదండి. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఈవినింగ్ ఫుడ్ పెట్టారు, ఈ ఇమాన్యుయల్ తర్వాత మా టీము తర్వాత వీళ్ళు వాళ్ళు ఓనర్ స్టూడెంట్స్ సరదా ఒక మాట అనుకుంటున్నారు, ఒకరు ఆట పట్టించుకుంటున్నారు, ఓకే. కానీ నా ఒక్క మాట మాట్లాడుకుని సైలెంట్ కూర్చుని ఉన్నా. ఈ లోపల తను ఇటు మా టీంని అడిగితే వాళ్ళు అంత ముందు ఇదిగో రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, అది ఇది అన్నమాట. జస్ట్ నేను అలా అన్నది ఇలా చేరవేశాను అంతే తప్ప నేను ఒక మనిషిని డైరెక్ట్గా సూటిగా ఇది నువ్వు అని అన్నది లేదు. కావాలంటే నేను ఆ రోజు షాక్ అయిపోయా అసలు, నాకు ఎందుకంటే నాకు అది రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు అసలు అదంతా. నాకు హోస్ట్ గారు చూపించినప్పుడు నేను షాక్, అందుకే ఐ క్విట్ అని అంటాం కారణం అదే. నా నోటండి పదం ఎందుకు వచ్చింది, అసలు ఏ కాంటెస్ట్ వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. అరే నా నోటండి వచ్చింది, ముందు వెనక మొత్తం ప్లే చేయాలి, చిన్న క్లిప్ బయట క్విట్ అన్న. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడ ఉండగానే ఆలోచించి ఏం జరిగింది ఆలోచిస్తే నాకు అప్పుడు కొంత నిదానంగా ఏంటైతే పొరలు ఏదైతే ఉన్నాయో అంతా కమ్ముకున్న పొరలు మొత్తం క్లియర్ అయిపోతాం, ఇలా జరిగింది కదా. నేను ఈయన హౌస్కి వచ్చి ఇంటికి వచ్చేసి నాకు బయటకు వచ్చినాక నేను క్లియర్గా నాకు ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో దొరికితే చూస్తే నాకు అర్థమైపోయింది, కరెక్టే కదా, నేను ఎవరు ఉద్దేశపూర్వకంగా ఏం అనలే కదా, ఒకరు మాట్లాడుకుంది జస్ట్ ఇలా మిమ్మల్ని ఇంతకుముందు ఇలా అది ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి చేరవేసిన దానికి నేను అన్నానని ముద్ర వేసేసారు. అంటే ఒకరికి ఎవరినో కాపాడదామని, లేదా మిస్కమ్యూనికేషన్ జరిగిందా, మిస్అండర్స్టాండింగ్ తెలియదు, అయిపోయింది. నేను ఎంతో మనోవేద గురైన నేను ఒక 30 రోజులు బాడీ షేమింగ్ గురైనప్పుడు బయటకు వచ్చినాక జనం చూసిన వాళ్ళు అట్లీస్ట్ స్టాండ్ తీసుకుంటారు అనుకున్నా, జనం ట్రోలింగ్ చేస్తారు నాకు తెలియదు. అంటే లైఫ్ ఎండ్ చేసేయాలా నేను అది కాంతి పలానా చెప్పి ముద్ర వేసేస్తున్నారు, కౌంటర్ కోసం ఇంకోటి వేగ్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. నేను అంది ఇప్పుడు జర్నలిస్టులు మీకు తెలుసు కదా, ఇంకా బాధ్యతగా ఉండాలి కదా, అడగాల్సిన విధానంలో అడుగుంటే నీ సమాధానం వేరు చెప్పేవాడిని. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు మీకు కూడా ఆ వేడేంటో ఆ చలేంటో తెలియాలి కాబట్టి మిమ్మల్ని ఆ స్థానంలో పెడితే ఒక మనిషి మ్యాన్ టు మ్యాన్ మాట్లాడుకుంటున్నాం. ఇవి మీరు నన్ను సెలబ్రిటీగా పిలిచారా, అయితే మీకు కూడా మరి డెకరం మెయింటైన్ చేయాలి కదా, సెలబ్రిటీతో ఎలా మాట్లాడాలి, లేదా గెస్ట్గా పిలిచారా గెస్ట్ ఎలా గౌరవించి మాట్లాడాలి కదా. అది లేకుండా మీకు ఏంటో వైరల్ అవటానికి కోసం ఇవాళ రేపు ఏంటంటే అదే అంత మంచి గడప దాటే లోపల చెడు మొత్తం ఊరంతా తిరిగి వచ్చేస్తుంటారు కదా. అలా మీరు అలా క్వశ్చన్ చేసినప్పుడు మీ క్వశ్చన్కి సరైన సమాధానం ఇచ్చా, అది ఉదాహరణ మాత్రమే. చాలా మీరు చూసారు మొత్తం బయటలో మీరు కూడా ఉన్నారు కదా, ఉదాహరణ కోసం మాట్లాడితే టక్కున ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకున్నాడే, మరి నా విషయంలో జరుగుతున్నప్పుడు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు, మీరు ఎవరు వాయిస్ రైజ్ చేయకపోగా నన్ను అడిగిన క్వశ్చన్ ఎలా అడిగారు. సో నేను అదే అడిగాక ఉదాహరణ కోసం ఆ క్వశ్చన్ అడిగేంతసేపు లోపల నేను బాధపడుతూనే అడిగా, నాకు ఇష్టం లేదు, నాలుక ఆ ఎడ్జ్ నుంచి వచ్చింది కానీ నా మనసులోంచి వచ్చింది కాదు, నా ఇంటెంట్ అది కాదు, నా పదాలు మిమ్మల్ని బాధ కలిగించిన 30 సెకండ్ల కోసం మీరు బాధపడిపోయారే, మరి 30 రోజులు నా పరిస్థితి ఎలా ఉంటుంది, మీ వరకు వచ్చేపోక న్యాయం నా వరకు వచ్చేపోక న్యాయమా. సో ఆ రుచి ఏంటో మీకు తెలియచేయాలని అడిగాను, వెంటనే మీ నుంచి రియాక్షన్ వచ్చింది కదా, అదే నా రియాక్షన్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను ప్రాక్టికల్గా చేసి చూపించా, సింపుల్ అంతే. తర్వాత ఆవిడ మీరు పిలిచి అమ్మా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా ఉద్దేశం అది కాదు, మీకు అర్థమైపోయిందంటే లేదు సార్ నేను క్యూట్గా ఉంటాను, అఫ్ కోర్స్ మీరు చాలా క్యూట్గా ఉన్నారు. వెంటనే సార్ ఇదే కెమెరా ముందు వీడియో ముందు అంటే సరే అదే అంటానని చెప్పి అదే మాట అది కూడా రికార్డెడ్గా ఉంది. ఆవిడ ఫీల్ కాలే, ఏం ఫీల్ అవ్వలేదు, ఆ పక్కన ఉన్న మనిషి స్టాండ్ తీసుకున్నందుకు నేను ఫీల్ అవ్వాలా. నాకు కావాల్సింది అలాంటి స్టాండ్ తీసుకుంటాం, అందరి విషయాలు స్టాండ్ తీసుకుంటే అంతే కదా, ఎందుకు స్టాండ్ తీసుకోవాలా. సో నేనేం ఫీల్ అయ్యా అనేది ప్రాక్టికల్గా చూపించేసాను కదా, అయిపోయింది కదా. సో దాన్ని తమ్నేల్స్ వేసి ఒక రకంగా మళ్ళీ వైరల్ చేశారు. ప్రతి చెప్తున్నా కదా, ప్రతి వక్రీకరించడమే. అమ్మ అంటే వేరే అర్థాలు తీసేస్తున్నారు, ఇది ఇక్కడ అయిపోయింది. తర్వాత ఆవిడ నిన్న అమ్మ మిమ్మల్ని నేను ఒకలా లావుగున్నాను అని ఒకలా అనుంటే నేను మా మదర్ని అన్నట్టు, మదర్ కూడా లావుగానే ఉంటారు అంటే మా అమ్మతో పోల్చానంటే ఇంక దానికి మించి ఉన్నతమైన స్థానం ఏమి ఇస్తున్నాను ఆవిడకి, సింపుల్ అంతే. ఇది నేను చెప్పాను కానీ కషాయంలా ఉంటాను, చాలా మంది నచ్చను, తర్వాత అర్థమవుతుంది నేను ఏంటనేది, లోతులకు వెళ్తేనే కదా తెలిసేది. సింపుల్, సూపర్. నేను దానికి క్లారిటీ ఇచ్చేసారు, వాస్తవం చెప్పారు సార్. ఎవరు అనుకోలే, బట్ నేను కూడా అనుకోలే, అందరూ చూసేవాళ్ళు చాలామంది అనుకోలేదు హరీష్ బయటకు వచ్చేస్తాడు. మీకేనా అనిపించిందా బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు కానీ అంత ముందు కానీ కాన్సిక్వెన్సెస్ లోపల జరుగుతున్న విధానం చూసినప్పుడు ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతాను అనే ఆలోచన ఎప్పుడైనా మైండ్లోకి వచ్చిందా? బయటకు రావాలని ఎవరు అనుకోరు, అవునా. లాంగ్ జర్నీ, ఒక రేస్ హార్స్ లాగా లోపలికి వెళ్ళాను. 100 రోజుల జర్నీ, 105 రోజుల జర్నీ ఏదైతే ఉందో, ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు మీరు చూస్తే 2వ రోజే అంతా కూడా ఒక రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది,
టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. సరదాగా ఉంటుంటే ఒక మనిషిని ఓకే, వ్యక్తిగతంగా అయినా బాడీ షేమింగ్ చేసే మాటలు, హద్దులు పరిధులు దాటేసి మాట్లాడే మాటలు, నచ్చగానే స్టాండ్ తీసుకున్నాను ఉన్నాను. ఫుడ్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ కుకింగ్ టీమ్ కొంత విభేదాలు రావటం, నాకు సరిగ్గా లేకపోవటం, పరిస్థితులు అదే కదా బిగ్ బాస్ అనేది. ఆ బ్యూటిఫుల్ జర్నీ ఏంటంటే అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులు కాకుండా అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో పెడేస్తాయి, అన్ఫేవరబుల్ కండిషన్స్ లో ఉంచుతాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాగా నెగ్గుకుంటూ వస్తాము, ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది బిగ్ బాస్ జర్నీ. రియల్ లైఫ్ అంతే, హౌస్ లో కూడా అంతే. నేను ఫస్ట్ కూడా చెప్పాను కదా, 100 సంవత్సరాల జీవితాన్ని కుదించేసేసి 105 రోజులు ఒక హౌస్ లో పెట్టి డిఫరెంట్ పీపుల్ మధ్యలో పెడుతుంటారు టాస్క్ రూపంలో. ఇవన్నీ కానీ మనం ఎలా గెలుచుకుంటామని. నాకు అవన్నీ ప్రాబ్లం కాదు. 14 కాదు 15 మంది 40 మంది కూడా హ్యాండిల్ చేస్తాను, అది కాదు ప్రాబ్లం. వీకెండ్ వచ్చినప్పుడు మనకి హోస్ట్ గారు అప్పుడు అసలు వేరే మనిషిని చూడడం, వీళ్ళనే చూస్తుంటాం రోజు 24/7 15 మందినే చూస్తారు. హోస్ట్ గారు వచ్చినప్పుడు ఆయన నుంచే మనకి ఇన్పుట్స్ వస్తుంటాయి. ఇదేంటి రాంగ్ నేరేటివ్ సెట్ అవుతుంది, క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది, ఈ సంజన అనే ఒక కంటెస్టెంట్ ఆడవాళ్ళని చాలా కించపరుస్తారు. 3 విషయాలు జరిగినాయండి ఆ రోజు ఎపిసోడ్లో. ఒకటి, గుండంకులు అనేది తప్పు కాదు, సరదాగా ఏమైనా నచ్చా నేనంటే. హరీష్ గారు నేను ఒక్క మాట చెప్తాను, చెప్పండి. మీ గుండంకులు అనక ముందు ప్రియా ఆంటీ అన్నాడు, ఆవిడ ఫీల్ కాల. గుండంకులు అంటే మీరు ఫీల్ అయ్యారు. దీన్ని ఓటింగ్ చెప్పినప్పుడు ఆడియన్స్లో కూడా చాలా మంది ఆడియన్స్ పోల్ వచ్చినాయి, వాళ్ళు సరదాగానే అన్నాడని ఎమాన్యుల్ని ఎక్స్క్యూజ్ చేశారు. ఆడియన్స్ అన్నారు, నాగార్జున గారే పోల్ పెట్టాడు. ప్రియా ఆంటీ అంటే ప్రియా ఆంటీ కూడా ఫీల్ కాల, హరీష్ గారు ఫీల్ అయ్యాడు. దీనికి ఎందుకని? ఇప్పుడు మీకు నాకు కొన్ని రోజుల చనువు ఉంది కదా, మంచి రిలేషన్ ఉంది కదా, సరదాగా మిమ్మల్ని ముసలి నక్క అంటే ఎలా ఉంటుంది మీకు? బాగా తీసుకోలేరు కదా. అరే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? తీసుకోలేను అంత వర్డ్ పెద్ద. అదే వెంకటేశ్వర గారి బొజ్జ గణేష్ తీసుకుంటారు కదా, తీసుకుంటాడు. ఎందుకని? మనిషికి ఒక రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, సేమ్ నాలాగానే మీరు కూడా మనిషిని మనసులో పెట్టుకుంటారు, నచ్చుతారు, నెత్తి మీదకైతే ఎక్కించుకోరు కదా. అదే కదా బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటంటే గౌరవం ఇవ్వాలి, పుచ్చుకోవాలి, ప్రేమ అభిమానాలు ఉంటే మనసులో పెట్టుకోవాలి. సో ప్రియా తీసుకుంటారు, నేను తీసుకోను. డిఫరెంట్ పర్సనాలిటీస్ అంతే. సారీ, నేను జస్ట్ ఉదాహరణ కోసం అట్లా పడితే తప్ప నాకు చాలా అభిమానం లేదు, అలా అంటే తప్ప ఆ పదానికి దానికి ఆ సెంటెన్స్ కి అర్థం రాదు. ఆ పెయిన్ ఇంటెన్సిటీ తెలియాలి, ప్రాక్టికల్ గా మాట్లాడతాను అంతే 100%. అంతే. మీరు నాకు చాలా అభిమానం, గౌరవం మీకు తెలుసు. అందుకనే ఇంటర్వ్యూ విషయంలో ఫస్ట్ అప్పుడు మీదే ఇప్పుడు మీదే లైవ్ అవునా కదా, ప్రెస్ మీట్ తర్వాత. సో నాకు నచ్చలేదు, నేను తీసుకోలేను. కొంతమంది హ్యూమర్ లో తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు, అంతే సింపుల్. సూపర్ సార్. రెండో రోజు మీరు హౌస్లోకి వచ్చిన రెండో రోజే, ఫస్ట్ రోజు కంటే రెండో రోజు అందరికి భోజనం రాలేదు. ప్లేట్లో తీసుకొచ్చి అరటిపళ్ళు, యాపిల్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. యాపిల్స్ తీసుకొచ్చి ఎమాన్యుల్ని మీకు సర్వెంట్ కింద వేస్తే ఎమాన్యుల్ కష్టపడి చేశాడు. నాకు శత్రువుకైనా భోజనం పెడతాను, అతనికి భోజనం తినిపించాలి, అతనికి తినపోతే నేను తిన్నాను అని కెమెరా ముందు చెప్పారు మీరు బిగ్ బాస్. లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్నారు రెండో రోజు. నేను బిగ్ బాస్ 9 సీజన్లో రెండో రోజు వెళ్ళిపోతాన్న వ్యక్తి మీరు ఒక్కరే. 9 సీజన్లు చూసాం. రెండో రోజు బిగ్ బాస్ హౌస్లోకి 105 రోజులు ఉండాలి, కప్పు తీసుకెళ్ళాలని వస్తారు. రెండో రోజే వెళ్ళిపోతానన్న వ్యక్తి మీరు ఒక్కరే, ఎందుకన్నారు అట్లా? ఫస్ట్లీ నిజంగా మీకు నా స్టైల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకనంటే అంత షోని అంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఐ షుడ్ అప్రిషియేట్. ఓకే, ఏదో హోస్ట్ లాగా రావటం, ఒక గెస్ట్ని ఇంటర్వ్యూ చేస్తాం కాకుండా పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే ఇప్పుడు మీకు చెప్తా, నిజంగా సెకండ్ డే ఫస్ట్ డే మేము వెళ్ళాం కదా, లాంచ్ అయిన తర్వాత మాకు బిర్యానీస్ పంపించారు, అవి పంపించారు. ఫస్ట్ డే నేను రోజుకి ఒకసారి తినాలని డిసైడ్ అయ్యాను కాబట్టి, హోమ్ డైట్లో ఉన్నాను కాబట్టి అందరికి సరిపోతలేదు ఉద్దేశంతో బిర్యానీ తిన్నప్పుడు ఒక పీస్తోనే కొంచెమే తిన్నా. సెకండ్ డే కూడా అదే బిర్యానీ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. వేడి చేసుకుని తినాలనుకున్నప్పుడు అందరు కలిసి తింటున్నప్పుడు నేను తనుజ గారిని అడగడం జరిగింది. తనుజ గారు, నేను రైస్ తక్కువ తింటా, కుదిరితే 2 పీసెస్ ఒకవేళ ఉంటే వేయండి అంటే, లేదు 2 వేసేసుకోండి అని అన్నారు ఆవిడ. ఆ ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏం కావాలో తినేసామని. నా ఉద్దేశం ఏంటంటే అందరికి ఉందా లేదో చూసి తినాలని. అది తేడా. వెనకోళ్ళకి ఉందా లేదో ముందు వెనక చూసి తినాలని నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విధానం, అది పద్ధతి. అది ఆవిడ నేను సరే ఉన్నా లేదు. ఈ లోపల పక్క నుంచి ఇమాన్యువల్, సంజన, నాకు గుర్తుండి పవన్ అనుకుంటా, 3వ పర్సన్ ఎవరో తెలియదు, 3-4 వాళ్ళకి కూడా కావాలని అంటే, సర్లే కానీలే వాళ్ళు తిన్నాక తిందాం. చూస్తే నిజంగా పీసెస్ అన్నీ అయిపోయినాయి. నిజంగా నేను పన్నీర్ వేసుకున్నా, చికెన్ 2 పీసెస్ అడిగిన నేను పన్నీర్ వేసుకున్నా. సరే పోన్లే వాళ్ళు తిన్నారని చెప్పి కూర్చొని అందరు తింటాం మొదలుపెట్టే. ఈ లోపల బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఏంటంటే, ఉన్న పలంగా ఎవరి కాళ్ళు వాళ్ళ హౌసెస్కి వెళ్ళిపోండి, అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారో టెనెంట్స్ అవుట్ హౌస్కి వెళ్ళిపోండి, ఓనర్స్ లోపల ఉండిపోని అన్నారు. సార్ అలాంటి పరిస్థితుల్లో నేను తింటున్నా కదా, పాపం అడిగితే ఇమాన్యుల్ తినాలి. నిజంగానే మాకు మీరు అన్నట్టే కొన్ని డ్యూటీస్ ఇచ్చారు. ఓనర్స్గా మేము
టెనెంట్స్ కొంతమంది సెలెక్ట్ చేసుకుని అది సెలబ్రిటీ ఫస్ట్ డే మాకు ఇచ్చారు కదా ఇచ్చారు. లాంచ్ రోజున హౌస్ క్లినిక్ మీకు ఎవరు కావాలి సెలబ్రిటీ మీరు పిక్ చేసుకోండి అంటే నేను ఇమాన్యుల్ పిక్ చేసుకున్నాను. సరదా నాకు తెలియదు అది సీరియస్ నోట్ లో కంటిన్యూస్ గా ఒక 1 వీక్ 2 వారాల పాటు టాస్క్ ఉంటుందని తెలియదు. ఓకే, ఎవరికి తెలియదు అది అసలు. ఎవరికి తెలియదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సరదా ఏదో 1 గంట 2 గంటలు ఉంటుందేమో అనుకున్నా. పాపం నిజంగా ఆయన పర్సనాలిటీ మీరు చూస్తే కొంచెం బొద్దుగా లావుగా ఉంటారు. పాపం చేయాలంటే కష్టం ఉంటుంది, ఏమైనా ఫిజికల్ గా తెలుసు కదా కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. హౌస్ మొత్తం ఓడవాలనుకోండి, చీపురు కూడా ఓడవాలి. అరే దాన్ని మీరు నమ్ముతారు లేదు, అదే నిజంగా బిగ్ బాస్ జర్నీ బ్యూటిఫుల్ జర్నీ ఏంటంటే కార్పెట్ మొత్తం కూడా మన వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి తీస్తే కానీ పని అవ్వదు, అది కూడా ఎంతో టైం పడుతుంది. అలాంటి చీపురు పెట్టి ఎక్కడ పోతాయి, అంటుకుపోయి ఉంటుంది మొత్తం. అరే పాపం నా గుండెలు తరుక్కుపోతున్నాయి, ఆ మనిషి ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. అలాంటిది పాపం ఆకలి వేస్తే ఫుడ్ తినాలి కదా, మనందరూ కష్టపడేది ఆ పొట్టగుడ్డు కోసమే కదా 4 మెతుకులు. నేను ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. నాకు శత్రువుగానే ఫుడ్ పెడతా, శత్రు ఫుడ్ నేను తిన్నాను. శత్రు ఫుడ్ తిన్నాను, అర్థమైందా? మీరు ప్రేమగా పెట్టకపోతే నాకు అది విషయంలో ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయేమో, కానీ నా మనసు మాత్రం చాలా ప్యూర్గా ఉంటుంది. పెట్టినప్పుడు చాలా నిష్కల్మషంగా పెడతా, మనస్ఫూర్తిగా పెడతా. సో నేను అదే ఆశిస్తా ఎదురు దగ్గర. ఓకే, సో అలాంటిది ఫుడ్ లాగేసుకున్నప్పుడు నా కంప్లైంట్ ఏంటంటే నోటికాడ కూల్ లాక్కున్నారని, తినే ఫుడ్ ప్లేట్ ఆపేసి బయట పంపించారని. నిజంగా నేను అలా ఎమోషనల్ అవుతాను అనుకోలే. నేను బయటకు వచ్చి చూసిన తర్వాత ఏదో నేను ఓవరాక్షన్ చేసినట్టు అనిపించింది. ఓ బాబు నా ఫీలింగ్ ఎమోషన్ మీకు ఓవరాక్షన్ లా అనిపించింది. ఓరి బాబు మీరు మీ మేధావుతాను మీ జ్ఞానానికి మీరు జ్ఞానంలో అనుకున్నా, జ్ఞానం ముందు పెట్టాలని తర్వాత అర్థమైంది. మీరు అజ్ఞానులని అర్థమైంది నాకు, అజ్ఞానులని. అంటే నా ఒక మనిషి జెన్యున్ ఎమోషన్ మీరు అర్థం చేసుకున్నారు. ఓకే, దానిలో తప్పడతాం లేదు, ఎందుకంటే నా ఎమోషన్స్ ఏంటో ప్యూర్గా నాకు తెలుస్తాయి కదా, నా ఇంటెన్షన్స్ ఏంటో. బయట కూడా లేని వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసే మనిషిని నేను చాలా ఎమోషనల్ అయిపోతా, కళ్ళం నీళ్ళు వస్తుంటాయి నాకు ఫుడ్ పెట్టేటప్పుడు. అలాంటిది వాళ్ళు పెట్టినప్పుడు అది సహజంగా అదిగించి లాక్కున్నప్పుడు నాకు అది అనిపించింది. నేను బిగ్ బాస్ ఛాలెంజ్ చేశా, నోటికాడ ఫుడ్ ఎలా లాక్కుంటారని. అవును, చేశారు. లాక్కుని నేను ఛాలెంజ్ చేసి నా ఉన్న ఫుడ్ మా టీం మెంబర్స్ అందరూ కూడా డేర్ చేయకపోతే వాళ్ళు కూడా పెట్టాలని ఉంది. తీసుకెళ్ళి నేను నా అట్టుపోలు ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అది బిస్కెట్లు పెట్టాను. బట్ బిగ్ బాస్ హరీష్ ఏం చేస్తున్నారు మీరు ఆ బేస్ వాయిస్ తో, ఇది కూడా లోపల పెట్టేయమంటారు స్టోర్ రూమ్ లో, పెట్టనన్నా ఛాలెంజ్ చేశాను. అవసరమైతే దీని కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను తీసుకుంటా అన్నాను. ఫైన్, అది నా ఉద్దేశం. ప్యూర్ ఏంటంటే సెకండ్ డేనే బిగ్ బాస్ అలా ఎదిరించి మాట్లాడటం, అవసరమైతే వెళ్ళిపోతానంటాం సెకండ్ డే. కెమెరాస్ కోసమో లేకపోతే దేనికోసం కాదు, నా ప్యూర్ అది ఫేక్ కాదు, చెప్తున్నా కదా, ఫెయిర్ గానే ఉన్నా. ఓకే, ఒకే ఒక సందర్భంలో బయట ఏం జరుగుతుందో ఆలోచించి ఆ సందర్భం కూడా మీకు తర్వాత కాంటాక్ట్ లో చెప్పేస్తాను. అది తప్ప మిగతా ఇప్పుడు కూడా కెమెరాస్ కోసం ఏం చేయలేదు. కెమెరాస్ తో మాట్లాడడం జరిగింది, ఒక సిచ్యువేషన్ వచ్చినా కెమెరాస్ తో మాట్లాడటం మా ఇష్టం, చాలా బెస్ట్ ఏమో అనిపించింది నాకు మనుషులతో కన్నా కూడా. అది నీ ప్యూర్ కన్నా. తర్వాత వాళ్ళందరూ ఏమన్నా థ్యాంక్స్ అన్న మా కోసం వచ్చి మీరు చేస్తున్నారు కానీ వద్దు, తనుజ గారు వచ్చి అరే మీరు హరీష్ గారు మీరు అలా చేయడం వల్ల మాకు ఎఫెక్ట్ అవుతుందేమో వద్దు అన్నారు. నాకు అది ఫుడ్ బేస్ చేసే ఫార్మాట్ తర్వాత ఇలా నడుస్తుందని నాకు నిజంగా తెలియదు, టూ ఎర్లీ కదా. సో అది నేను తర్వాత వెనకడుగేసి సరే ఓకే వద్దంటున్నారు కదా మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని వెనకడుగేసాను. అది జరిగింది. తనుజాకి మీకేంటి కూడా అక్కడ ఫుడ్ విషయంలో మీరేమో ఫ్రిడ్జ్లో పెడతా ఉంటుంది, ఆవిడేమో అంత పర్సెప్షన్ అలా ఉండదంటది. ఇప్పుడు సద్దన్నం అనేది కామన్ పీపుల్, మన అందరం సిటీలోకి వచ్చి ఉన్న మన ఫాదర్స్ కానీ అంతా ఫార్మర్సే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ సద్దన్నం పెరిగాం మోస్ట్లీ, ఫ్రిడ్జ్లో తింటామో లేకపోతే ఎట్లా. సద్దన్నం తినకూడదు, సద్దన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్న వాళ్ళు ఎవరు ఉంటారు, తినరా? నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అంటే ఆవిడ ఉద్దేశం తప్ప ఉండకపోవచ్చు. ఆవిడ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓనర్స్గా మేము ఒక కుక్ని ఎలొకేట్ చేసుకోవచ్చు, ఆ కుక్ ఎవరైతే ఉన్నారో మాకు ఫుడ్ వండి పెట్టాలి మేము అడిగిందల్లా. ఓకే, కానీ నేను అడిగిందల్లా వండి పెట్టమని ఆశించలేదు. నిజంగా మా టెనెంట్స్ ఎవరైతే ఉన్నామో తక్కువ మెంబర్స్, ఓనర్స్ ఎక్కువ ఉన్నారు మీరు చూస్తే సంఖ్య. అయితే తనుజ గారు కుకింగ్ టీంలో ఉన్నారు, మేము గొంతమ్మ కోరికలు ఏమీ అడగల. నేనైతే ఎస్పెషల్లీ నేను మాకు కుకింగ్ మానిటర్గా పెట్టిన ప్రియా గారు చాలా రోజులు ఫుడ్ మానిటర్ అంటున్నారు, ఆ బ్యాచ్ మీద కుకింగ్ మానిటర్ ఉంది, ఆ విషయం మర్చిపోయారు ఆమె. కుకింగ్ మానిటర్ అంటే ఏం చేయాలి, వచ్చిన రేషన్ సజావుగా అందరికీ సమకూరుతుందా లేదా, ఫుడ్ అందరికి అందుతుందా లేదా చూసుకోవాలి, ఇది కదా చేయాల్సిన పని. ఆమె ఫుడ్ మానిటర్ అనుకుని పొరపాటున వచ్చిన ఫ్రూట్స్ అన్నిటి మీద కూడా నేనే మానిటర్ని అది ఇది అనుకుని కొంచెం ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆమె ఒక డ్యూటీని. బట్ తనుజ గారి దగ్గరికి వచ్చేప్పుడు ఏమైందంటే అది సెకండ్ డే మాకు కరెక్ట్ కుకింగ్లోకి వచ్చి ముందు రోజు నైట్ ఫుడ్ ఎవరు తినలేదు, ఫ్రూట్స్ గిడ్స్ తిన్నారు. పాపం ఈవిడ ఒక్కడ మాత్రం ఆమ్లెట్ వేయించుకుని తిన్నారు, ఎవరు ప్రియా. అప్పుడు ప్రియా ఏమన్నారంటే నాకు ఫ్రైడ్ రైస్ చేసి తినాలి కానీ ఇప్పుడు అడిగితే బాగుంటుందో లేదో, మళ్ళీ రైస్ పెట్టించుకోవాలి కదా అని చెప్పి అన్నారు. అని ఆమ్లెట్ వేసుకుని తిని అర్ధాకులతో లేచిపోయింది ఆవిడ. ఓకే, ఆమ్లెట్ కూడా తనుజ గారు అడిగి వేసి పెట్టారని నాకు తర్వాత తెలిసింది. సరే ఏదైనా సరే మరుసటి రోజు పొద్దునే నన్ను అడిగినప్పుడు మీరు ఏం తింటారన్నప్పుడు
నేను బ్రేక్ఫాస్ట్ తినండి రోజు మొత్తం మీద ఒకసారి తింటా, నేను రైస్ తక్కువ కూర ఎక్కువ తింటా, సాధ్యపడితే అది ఒక్కటి మాత్రం అరేంజ్ చేసి పెట్టు నాకు అన్న. ఫైన్ డన్ అంటే డన్ అన్నారు ప్రియా. ఇలా మా మధ్యలో సంభాషణ జరిగింది, అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్నారు, నేను అబ్జర్వ్ చేయాలి, నోటీస్ చేయలేదు. మధ్యాహ్నం లంచ్ టైం వచ్చినప్పుడు వండుతున్నారు, అప్పుడు నేను వెళ్ళి తనుజ గారు ఎన్ని కప్పులు రైస్ వేసారు అని అన్న. రైస్ ఎన్ని కప్పులు పెట్టారు మీరన్న అంటే 2 కప్పులు పెట్టానన్నారు. 2 కప్పులు క్యాలిక్యులేట్ చేస్తాం, మా ఇంట్లో కుకింగ్ మేము చేసుకుంటాం కాబట్టి అక్కడ ఉన్న కప్పులు కావడం మనకు వచ్చే ప్లాస్టిక్ కప్స్ ఎంత సైజెస్ ఎంతమందికి సరిపోతుంది, మేము 6 ఉన్నాం కదా ఇంటెన్షన్తో లెక్క పెట్టి ఇంకో కప్పే వేస్తారా తనుజ గారు, సరిపోద్దు లేదా అని అన్న. ఆమె వెంటనే అప్పుడు ఏం చేయాలి, లేదంటే సరిపోదని చెప్పాలి. ఒక్కొక్కరు వచ్చి ఒక్కోసారి చెప్తే కుదరదు అన్నట్టు ఆమె అంటే అసహనం, అదే ఓర్పు సహనం ఉండాలి మనిషికి. కుకింగ్ ఎవరైనా ఏ వృత్తిలో ఉండాలని సరే, ఆ ఓర్పు లేక ఆమె ఏం చేశారంటే టక్కున మా అందరిని పిలిపించి ఆమె ఒక క్లాస్ బిగుతుల్లాంటి చేశారు. మీరు చూస్తే లాస్ట్ ఎపిసోడ్స్లో హోస్ట్ గారు ఏమన్నారంటే ఓనర్ రైట్ కదా సంజన విషయంలో, ఆమె కావాల్సిన అడిగి చేయించుకోవచ్చు కదా. అరే నేను అడిగి చేయించుకోవాలి, జస్ట్ ఒక చిన్న సలహా ఇచ్చా, అది మ్యాన్ టు మ్యాన్, ఒక మనిషి ఫేస్ టు ఫేస్, లేదంటే సరిపోతే ఎక్కువ తక్కువ అవుతుంది ఇలా మాట్లాడుకుంటే ఒక చిన్న సంభాషణలో పోయేది, గోటితో పోయేది అని గొడ్డలో కిందకి వెళ్ళిందంటే అందరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ లాగా క్లాస్ పీకినట్టు మాట్లాడితే నిజంగా నాకు తల తీసినట్టు అనిపించింది. అరే ఏంట్రా అడక్కడక్క జస్ట్ ఒక చిన్న సజెషన్కి ఇంత చేశారు. తర్వాత నేనే బ్యాక్ ఫుట్ వేసి అప్పుడు పవన్ వస్తే డీమన్ పవన్ మేము ఇద్దరం చర్చించుకొని సరే ఇది సరిపోద్దో లేదో దాని ముందే నేను అప్పటికే సరే ఓకే ఓవర్ఫ్లో అయిపోద్దేమో, సరే ఎంత అయితే అంత పెట్టండి అని చెప్పి అయిపోవటం జరిగింది. అయినా సరే వెళ్ళి దురుసుగా ర్యాష్గా రైస్ కడిగేసేసి నేను పెట్టేస్తాను అది ఇది పెట్టేసేసి ఒక మమ్మల్ని అందరు గ్యాదర్ చేసి ఆమె దయాదాక్షి మీద నేను బతుకుతున్నామేమో, ఆమెకు మేము సర్వెంట్స్ ఓనర్స్ కాదంటే ఒక సీన్ క్రియేట్ అయింది అక్కడ. అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు, అది నాకు నచ్చలే. ఆ రోజు నేను ఫుడ్ తిన్నాను చెప్పి అనేసేసా. అన్నప్పుడు శ్రీజ వచ్చి లేదు సార్ తినండి మీరు ఫుడ్ మీరు చూపించదంటే నేను నిజంగా ఫుడ్ తిన్నాను. అయితే ఏంటంటే బర్నీ గారును సంజన ఇద్దరు కుకింగ్ టీంలో ఇద్దరు అసిస్టెంట్గా ఉండి కుకింగ్ చేయడం మొదలు పెట్టారు. ఒకరోజు ఉప్పు ఎక్కువైంది, ఒకరోజు ఇసుక వచ్చింది, ఇసుక గోంగూర పప్పులో ఇసుక వచ్చింది, ఒకరోజు ఉప్పు ఎక్కువైంది ఆమ్లెట్లో, అసలు ఎక్కువ మనం కూడా తల దించుకుంది. నిజంగా ఫస్ట్ డే ఆ డిస్కషన్ జరిగిన తర్వాత రైస్ విషయంలో కానీ ఆమె చేసిన ఆలు కర్రీ చాలా బాగుంది, ఫ్రై పప్పు బాగుంది, ఆమ్లెట్లో కొంచెం ఇసుక ఎక్కువైంది, సారీ ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైనా సరే నేను కంప్లైంట్ చెప్పకుండా జస్ట్ కళ్ళమటి నీళ్ళు ఒకటే తక్కువ. ఏమంటే బాధ అనేది ఎవరికైనా ఒకలా ఉంటుంది. కొంతమంది కన్నీళ్ళ రూపంలో వ్యక్తపరుస్తారు, కొంతమంది వ్యక్తపరచారు అంతే. సైలెంట్గా కిక్కును మనం తినేసేసాను. ఒకరోజు ఇసుకొచ్చినా కూడా మాట్లాడలేదు. ఒక రోజు అయితే బెండకాయలు తక్కువ ఉడికినాయి, కుక్ అయింది, అండర్ కుక్ అయింది, అయినా సరే నేనేం మాట్లాడాలి. ఒక రోజు అయితే వెంట్రికి వచ్చింది. ఇలా రకరకాల ఎక్స్పీరియన్స్. ఓకే వాళ్ళు కూడా కుకింగ్ అలవాటు ఉండకపోవచ్చు కదా, వచ్చి చేస్తున్నారు ఏదో మనం సర్దుకుని తినాలి అనే ఉద్దేశంతో అలా ఉన్నాను అంతే. హరీష్ గారు మాకు డౌట్, 15 మంది హౌస్లో ఉన్నారు, ఫస్ట్ రోజు 15 మంది వెళ్ళిపోయారు కదా ఫస్ట్ వీక్. ఈ రేషన్ ఎలా పంపిస్తాడు బిగ్ బాస్? 15 మందికి సరిపడా రేషన్ వస్తుందా లేకపోతే సగమానికి రేషన్ వస్తుందా? అంటే ఈసారి సీజన్ ఫార్మాట్ ఏంటి, 2 హౌసెస్ ఒకటి అవుట్ హౌస్లో టెనెంట్స్ ఉంటారు. అయితే ఫస్ట్ వీక్ ఫస్ట్ డే 1 ఎవరు సెలబ్రిటీస్ని టెనెంట్స్గా పెట్టడం జరిగింది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 9 మంది. మిగతా 6 కామనర్స్ మేము ఎవరైతే వెళ్ళామో ఓనర్స్గా మెయిన్ హౌస్ ఉన్నారు. సో మాకు ఫస్ట్ 1 డే 2 డేస్ ఈ బిర్యానీ మీరు మధ్యాహ్నం నుంచి చూస్తే మీరు ఫుడ్ లాగేసుకున్నారు, ఆపేసిన తర్వాత బిర్యానీ అంతా స్టోర్ రూమ్లో పెట్టేసిన తర్వాత ఎవరికాల ఫుడ్ అప్పుడు ఆ రోజు ఈవినింగ్ నుంచి ఫుడ్ ఫార్మాట్ మొదలు పెట్టారు. ఏంటంటే ఓనర్స్కి లగ్జరీ ఫుడ్ వస్తుంది, రేషన్ వస్తుంది అని మాకు ఇండైరెక్ట్గా హింట్ వచ్చేసింది. టెనెంట్స్కి ఫుడ్ నార్మల్ పళ్ళాలు, స్టీల్ పళ్ళాలు, గ్లాసులు, వాళ్ళకి ఒక పెద్ద టేబుల్ వేసేసి రైసును సాంబారును ఆలు కర్రీ పంపించడం జరిగింది. వాళ్ళకి అది చాలా హ్యాపీగా అనిపించింది, టేస్టీగా ఉంది, నిజంగా తిన్నారు. తర్వాత రోజున ప్రతిరోజు 3 పూట్ల 1 వారం పాటు రోజు అదే ఫుడ్. టెన్షన్గా క్యారేజ్ వచ్చేసేది ఎవరికి, టెనెంట్స్కి. తినలేక పాపం చాలా మదన పడేవాళ్ళు, తినలేక వచ్చేవాళ్ళు వాళ్ళు. అంతే కదా, ఏం తింటారు, తిని బంగాళదుంప సాంబార్ తినలేకపోతే సాంబారు ఆ రైస్ తినలేక వచ్చేవాళ్ళు. రైస్ కూడా లావుగా ఉండేది. మాకు రేషన్ రావడం మొదలు పెట్టింది. సో మాకు ఇప్పుడు రేషన్ ఎవరు ఇప్పుడు చూసారా, అక్కడ బ్యూటీ ఏంటి చూసారా, వాళ్ళకి ఒకటే ఫుడ్ వస్తుంది, వాళ్ళు వచ్చి మాకు వండి పెట్టాలి కుకింగ్ టీము, కానీ తినకూడదు. అలాగే కుకింగ్ మానిటర్ దగ్గర చూసుకోవాలి. సో కాల్ ఫుడ్ మానిటర్ మేము నచ్చింది అడిగి గొంతమ్మ కోరికలు తీర్చుకోవచ్చు, వాళ్ళు చేసుకోలేదు. చూసారా ఆటోమేటిక్ సైకలాజికల్ గేమ్ ఎలా నడుస్తుందో, షో ఫార్మాట్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేస్తారు. అది చెప్పా కదా, ప్రతికూల పరిస్థితులు పడేస్తారు, అన్ఫేవరబుల్ కండిషన్స్ లో, అదే జరిగింది. సూపర్ సార్, ఒక్కొక్కరు నుంచి అడుగుతూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా వచ్చిన దివ్య దగ్గర స్టార్ట్ చేద్దాం. నిన్న శివాజీ దాంట్లో కూడా బజ్లో కూడా అందరు ఫోటోలు చించారు, కానీ మీరు దివ్య ఫోటో పెట్టలేదేంటో. దివ్య పెట్టలేదు. దివ్య గురించి చెప్తాం. దివ్య మంచి స్పోక్స్ పర్సన్, మంచి మాటకారి, తెలివైన అమ్మాయి, చిన్న వయసు అయినా కూడా ఆవిడ తెలివైన ఆవిడ. ఓకే, అయితే ఏంటంటే నేను అగ్నిపరీక్షలో కూడా చూశాను కదా, ఆమె
ఆమె ఒపీనియన్ అది. ఆమె బయట ఆమె ప్రొఫెషన్ మీకు తెలుసు కదా, ఆమెకు ఒక ఛానల్ ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ. ఆమె ఒపీనియన్ చెప్తారు. చెప్పట్లా ఒపీనియన్ కొన్నిసార్లు అది చెప్పట్లా ఒపీనియన్ రైట్ అవ్వకపోవచ్చు కదా, వాస్తవం వేరు ఉంటుంది, ఒపీనియన్ వేరు ఉంటుంది. సో అప్పుడు కూడా నా మీద అలా ఎలిగేషన్ వేశారు. ఇప్పుడు కూడా షోలో వచ్చే ముందు ఆవిడ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆమెకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆవిడకి కొన్ని వారాల పాటు ఆమె చూసి వచ్చారు. అవునా, ఎవరు ఎలా ఆడుతున్నారు, బయటికి ఎలా వస్తుంది, ఎలా అర్థమవుతుంది, ఎవరుకి బాగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది, ప్లస్ మైనస్ తెలుసు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు స్ట్రాటజీ ఏంటి, గేమ్స్ ఆడే వాళ్ళు తెలుస్తుంది, ఎవరు గేమ్ ఆడట్లో కూడా ఆమెకు అర్థమవుతుంది. సో ఒక క్యాలిక్యులేటివ్ పర్సన్, తెలివైన పర్సన్, బాగా మాట్లాడగలిగిన మనిషి, తను కొన్ని క్యాలిక్యులేషన్స్ తో వస్తారు కదా లోపలికి. డెఫినెట్ గా ఆమెకి యాడెడ్ అడ్వాంటేజ్. లోపలికి వచ్చారు కాబట్టి అదే స్మార్ట్ మూవ్స్ వాడుతున్నారు. అందుకే సడన్ గా మీరు వస్తే బర్నీ గారు కాంపౌండ్ లో ఉన్నారు, బర్నీ గారితో చాలా సన్నిహితంగా తిరుగుతున్నారు. రాత్రి ఎపిసోడ్ చూస్తే మీకు బెడ్ ఎపిసోడ్ చూస్తే అది కూడా పోయింది. అవునా, ఓకే, నేను అబ్జర్వ్ చేద్దాం. రాత్రి ఒక మాట ఉంది, ఆవిడ తెలిసి అన్నారు, రీతుని లాగుతున్నప్పుడు పవన్ అడ్డుగా నుంచున్నాడు, నువ్వు నన్ను బెడ్ నుంచి లాగుతున్నప్పుడు ఎందుకు అడ్డుగా నుంచోలేదు అంటే, నువ్వు ఇటువంటి కంపారిజన్స్ చేయొద్దు, ఇటువంటి పోలికలు పోల్చొద్దు అన్నాడు. మరి అది ఎట్లా పోలిక పోలుస్తారో ఏంటో మరి నాకైతే అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నీ గారు ఏం చేస్తారంటే అందరినీ వాటేసుకుంటారు, ముద్దులు పెడుతుంటారు, వెనక గుద్దేప్పుడు గుద్దాల్సింది గుద్దుతుంటారు. సో ఇది నాకు అర్థమైంది చాలా క్లియర్ గా. ఆయన ఇంకొన్ని సన్నివేశాలు చూశాను కాబట్టి బర్నీ గారు ఏంటో నాకు అర్థమైపోయింది. ఓకే, సో అలాంటిది ఆయన వచ్చిన అందరిని కూడా టేమ్ చేసుకోవాలి, పెట్టి చేసుకోవాలనుకుంటారు. కానీ నేను డొమెస్టిక్ యానిమల్ కాదు కదా, వైల్డ్ కదా, నన్ను చేయలేకపోయారు ఆయన. సో అది ప్రాబ్లం. బర్నీ గారికి నాకు ఫస్ట్ నుంచి ఉన్నది డిఫరెన్స్ అది. దమ్ము శ్రీజ ఆమె నిజంగా పేరులో ఇంటి పేరు తగ్గట్టే నిజంగా దమ్మున మనిషి. కానీ అదే చెప్పాలా, తొత్తర అనే వర్డ్ ఏదైతే ఆమెకు వాడుతున్నారో నిజమే. ఆమె ఏంటంటే ఉన్నది లేని దానికి ముందుగా ప్రతి దానికి టకటక వేసి మాట్లాడుతుంటారు. కానీ తన విషయంకి వచ్చేప్పుడు తను మాట్లాడాల్సిన సందర్భంలో మాత్రం స్టాండ్ తీసుకోవాలి. ఉదాహరణ చెప్పాలి, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇదే దివ్య వచ్చిన రోజే సంజన శ్రీజ గారి సహాయంతో దివ్యవి బట్టలు దాచేయడం జరిగింది బీన్ బ్యాగ్ లో. దాచేసినప్పుడు దాంట్లో ఆవిడ పర్సనల్ వేర్స్ కూడా వెళ్ళిపోయినాయి. అన్యాక్సెప్టబుల్ అది కదా. అప్పుడు అంత నేను మళ్ళీ స్టాండ్ తీసుకుని ఆ రోజు కూడా నేను సీరియస్ అయినప్పుడు శ్రీజ ఒక్క మాట కూడా మాట్లాడ. ఆ సెకండ్ లో హరీష్ గారు సారీ, సంజన ఒక్కలే కాదు దీంట్లో ఇన్వాల్వ్ అయింది, నేను కూడా ఉన్నాను, దీంట్లో పాలు పంచుకున్నాను, ఈ పాపంలో నాకు కూడా తలామూట అంటారు చూసారా, సో నాకు కూడా ఉంది, నేనే సరదా దొరుకుతాను, ఇలా పర్సనల్ గా వ్యక్తిగతంగా వెళ్తుంది అనుకోలేదు, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ అని స్టాండ్ తీసుకుంటే శ్రీజాని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనేవాడు. అవునా కాదు, గొంతెత్తి దమ్ముతో మాట్లాడాము, తన విషయంకి వచ్చేప్పుడు ఎందుకు దమ్ముగా మాట్లాడలేదు. తొత్తర అనవసరమైన చోట చాలా చోట తొత్తరగా మాట్లాడుతుంటారు అంతే. డెమాన్ పవన్ విషయంకి వచ్చేప్పటికి మనిషి చూడటానికి బాగుంటాడు, సాఫ్ట్ స్పోకెన్ గా మాట్లాడతారు, కండలు గిండలు అన్నీ ఉన్నాయి. కానీ నేనేమనుకున్నానంటే షోకి వెళ్ళక ముందు సోషల్ మీడియాలో అంతా బజ్ ఏంటంటే ఒకవేళ కామనర్స్ గారు నుంచి ఒకవేళ డెమాన్ పవన్ వెళ్తే ఓకే చూస్తానికి బాగుంటాడు కాబట్టి ఒక లవ్ యాంగిల్ అనేది లోపల పండుతుంది అని చెప్పి ఒకవేళ లోపల పంపిస్తారేమో అని అనుకో. ఓకే నిజంగా అలా వస్తారేమో, నిజంగా అలాగే వచ్చినట్టు అనిపించింది. వచ్చిన తర్వాత లవ్ యాంగిల్ నడుస్తుందా లేదంటే మీరు అందరూ చూస్తున్నారు కదా, లవ్ ట్రాక్ లానే కనబడుతుంది కదా, అది ఇప్పుడు ఫుడ్ పెట్టలేదు ఫస్ట్ డే నేను ఎమోషన్ అయినప్పుడు ఇది ఫేక్ అని చెప్పినప్పుడు ఇది ఎమోషన్ నిజమా ఫేక్ అనేది ఆడియన్స్ విచక్షణ వదిలేస్తున్నాను. నేను చెప్పలేను, నేను కామెంట్ చేయలేను కదా, చెప్పట్లేదు, జడ్జిమెంట్ అలా అవ్వకూడదు, ఒపీనియన్ మాత్రం చెప్పగలను. చూస్తున్నప్పుడు అక్కడ ఎలా అనిపిస్తుంది, ఒక ట్రాక్ రన్ అవుతున్నట్టు కనబడుతుంది. కానీ వాళ్ళ వ్యక్తి పర్సనల్ చెప్పడం ఏంటంటే నాకు అలాంటిది ఏం లేదు, ఫ్రెండ్లీ అంటారు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అందరితో చూపించట్లేదు కదా, ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్కి మించింది ఏదో ఉంది నడుస్తుంది. ఇప్పుడు ప్రాణ స్నేహితుడినే కళ్యాణ్నే ప్రాణ స్నేహితుడు అనలేము, మీ కామనరే కలిసి వచ్చిన రీతు గురించి అతన్ని తోసేశాడు కదా, నామినేట్ చేశాడు కదా, అప్పుడన్నా అనుకోవాలి కదా నాకు ఫస్ట్ రీతునే ఇంపార్టెంట్ తర్వాతే కళ్యాణ్ అన్నాడు. మరి అట్లాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు వాళ్ళు నాకేం వచ్చిందంటే వాళ్ళకి ఒక పాత్ర అసైన్ చేశారు, ఆ పాత్ర పోషిస్తున్నారు లవ్ ట్రాక్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు బిగ్ బాస్ వీక్షకు కూడా నేను చెప్తున్నాను, ఎన్ని సీజన్లో హిందీ తెలుగు చూసా ఎంతమంది లవ్ ట్రాక్ నడిపించిన బయటికి పెళ్లి చేసుకున్నారు, అంతే కదా. షోలో కనపడేంతసేపు కనపడటాని కోసం జరుగుతుందేమో అనుకుంటా నేను, అది నా అభిప్రాయం కూడా అదే. సో ఇది కూడా ఇంచుమించు అలాంటిదే అనుకున్నా. బిగ్ బాస్ ఆడించే ఆట కన్నా కూడా ఒక స్కోప్ ఇచ్చారు, ఆ పాత్రలోకి మీరు వెళ్ళి పరకాయ ప్రవేశం చేయండి అన్నట్టు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అంతే. వాళ్ళిద్దరు ఎవరు బాగా చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు అనిపిస్తుంది. కళ్యాణ్ గురించి
కళ్యాణ్ నేను ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న అందరిలో అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా దూరంగానే ఉండేవాడిని. ఓకే, నాకు చాలా క్లారిటీ ఉంది. కళ్యాణ్ ఒక్కరితో మాత్రం నేను చాలా సన్నిహితంగా మాట్లాడడం జరిగింది, క్లోజ్గా మాట్లాడటం, హ్యూమర్ యూజ్ చేయడం, సరదాగా మాట్లాడాను, నవ్వాను. నాన్న అని పిలిచింది తన ఒక్కళ్ళనే, మిగతా అందరు మీరని సంభవించగా తన ఒక్కళ్ళనే నాన్న. ఎందుకంటే నేను ఒక భారతీయుడిని, ఫస్ట్ మనిషిని, తర్వాత భారతీయుడిని. ఆ పేట్రియట్ భావాలు నాకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది కదా. సో ఆయన మీరు ఏం చేస్తారు ప్రొఫెషన్ ఆర్మీ అనగానే నేను కనెక్ట్ అయ్యాను. నాకు ఆర్మీ పీపుల్ అంటే మనందరూ కూడా చాలా గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కనెక్ట్ అయ్యా. తర్వాత మీతో బాగానే ఉండేవాడా కళ్యాణ్ లోపల? నాతో కన్నా ఫ్రెండ్స్తో బాగుండేవాళ్ళు. మీరు కనెక్ట్ అయిందే కళ్యాణ్తో, బట్ కళ్యాణే కనెక్ట్ కాలే మీకు. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే సుమన్ శెట్టి. సో అక్కడ అందరిలో మిత్రమా అని నేను క్లోజ్గా ఉంది కోస్తా కాస్తో సుమన్ శెట్టితో ఫ్లోరాతో ఉన్నా. తర్వాత కాలక్రమేణా ఫ్లోరా గారితో దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. ఫ్లోరా గారితో, సుమన్ శెట్టి గారితో నేను సన్నిహితంగా ఉన్నాను. ఆయన సరదాగా కార్నర్కి వెళ్ళినప్పుడల్లా మూల సామ్రాట్ అనేవాడు. ఆయన పద్దాగా వెళ్ళి కార్నర్కి. ఓకే, ఆయన గేమ్ ఎలా ఉంది సార్? గాలిని ఒక్కసారి ఒక చుట్టు చూసేవాళ్ళు ఆయన. సార్ ఫస్ట్ వీక్లో సుమన్ శెట్టి, ఫ్లోరానే అందరూ నామినేట్ చేశారు. వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అన్నారు. కట్ చేస్తే 4th వీక్ వాళ్ళు ఐరేజ్లో ఉన్నారు. ఎట్లా సాధ్యపడుతుంది? ఫస్ట్ వీక్లో నామినేషన్స్లో అది ఒక టాస్క్ ప్రక్రియ ద్వారా నామినేషన్ చేయడం జరిగింది. అవునా? ఆ టాస్క్లో భాగంగా నాకు తీసుకొచ్చి హ్యామర్ ఇచ్చి మీరు నామినేషన్ ఆమోదిస్తారు లేదని అడిగితే నేను ఆమోదించాను. ఎందుకంటే సుమన్ శెట్టి గారు నిజంగానే కనిపించటం లేదంటే ఒక కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ వచ్చిన పర్సన్ ఒక ప్రెజెన్స్ కనిపించాలి. ఏదో రకంగా స్టాండ్ తీసుకుంటామా, మాట్లాడటమా, ఎంటర్టైన్మెంటా, హ్యూమర్రా, పని చేస్తాను, ఏదో రకంగా. అన్ఫార్చునేట్లీ పాపం ఆయనకి ఏం టాస్క్ ఇవ్వడం జరగలేదు, ఐ మీన్ డ్యూటీస్ ఏమి ఇవ్వలేదు. సో ఆయన అక్కడ కనపడే స్కోప్ లేదు పాపం. తర్వాత ఆయన అందరితో తొందరగా మింగిలే మాట్లాడే మనస్తత్వం మనిషి కూడా కాదు ఆ పర్సనాలిటీ. సో కనపడట్లేదనే ఉద్దేశంతో నేను అన్నాను. తర్వాత అన్న వెంటనే అంటారు సరే అలా ఫైర్ వచ్చింది, టాస్క్ బాగా ఆడారు, గెలుచుకున్నారు. అందరూ అప్రిషియేట్ చేసినప్పుడు అందరికన్నా ముందు అప్రిషియేట్ చేసింది కూడా నేను. సో కానీ సుమన్ శెట్టి గారు ఎంత నాకు సన్నిహితంగా ఉన్నా కూడా ఆయన సేఫ్గా ఆడుతున్నారు, ఒపీనియన్ ప్రెజెంట్ చేయరు. చిన్న చిన్న టాస్కులు, నార్మల్గా ప్రమోషన్ టాస్కులు, సెరా టాస్క్ కానీ లేకపోతే దసరాది దాంట్లో కూడా నేను ఏమంటే ఎవరిది బాగుందంటే కూడా ఒపీనియన్ చెప్పరు. ఆయన ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు చొక్కాలు ఏ చొక్కా బాగుందని అంటే ఎవరు చొక్కా బాగుందో చెప్పరు. ఎందుకంటే అమ్మో మీ చొక్కా బాగుందని ఆయన బాగోలేదని అనుకో, ఆయనతో మనకి శత్రుత్వం ఎందుకు రా అని చెప్పి అందరితో మంచిగా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలా ఉంటూ అంటారు సార్ లౌక్యం ప్రదర్శిస్తున్నారు. సో ఈ సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు వాళ్ళ ఒక ట్రూ పర్సనాలిటీ చూపించట్లేదని అవుతుంది. అది ఎన్ని రోజులు ఉంటారు సార్? 4 రోజుల్లో బిగ్ బాస్ బయట పెట్టేయడం వాళ్ళని ఆటోమేటిక్గా నామినేషన్స్ వస్తాయి. తర్వాత చేయాల్సిన నామినేషన్స్ కూడా ఆయన పదజాలం పదనైన నామినేషన్స్ ఉండవు అది. సో కాబట్టి అదొక్కటే సుమన్ శెట్టి గారు నాకున్న కంప్లైంట్. ఫస్ట్ నుంచి చెప్పేవాడిని, మీతో సన్నిహితంగా ఉన్నాను కానీ చెప్తున్నానండి, మీరు ఒక సేఫ్ గేమ్ ఆడొద్దు, స్టాండ్ తీసుకోండి, ఒపీనియన్ చెప్పండి అన్న చెప్పాలి. తర్వాత ఒక విషయంలో నేను అదే మాట నేను అడిగితే అదే రీతును కళ్యాణ్ విషయం దాని గురించి, అదే రాము రీతు కెప్టెన్సీ టాస్క్ గురించి అడిగినప్పుడు ఆయన ఏదో ఒక అసభ్యకరమైన ఒక జెస్చర్ చేసి చూపిస్తే నేను చాలా సీరియస్ అయ్యాను. ఆయన మందలించడం జరిగింది లాస్ట్లో. తర్వాత ఆయనతో కూడా లాస్ట్ 2 days మాటలేదు అంతే. బట్ ఆయనతో అయితే మనసులో అయితే ఆ క్లోజ్నెస్ ఉంది నాకు. ఫ్లోరా గారి విషయం వచ్చేప్పుడు ఆయన అన్నట్టు తెలుగు రాకపోవటమా లేకపోతే పర్సనల్గానే అంతేనేమో తెలియదు కానీ మోస్ట్లీ తెలుగు రాకపోవటం వల్ల ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండటం వల్ల ప్రాపర్ కమ్యూనికేట్ చేయలేక, అది కాకుండా బేసికల్గా ఆమెకి ఏం చెప్పినా కూడా ముందు భయపడిపోతారు. నన్ను కూడా అన్నారు ఎలా థ్రెటన్ చేస్తారు, ఓ దేవుడా మీకు శ్రేయభిలాష్లా చెప్తే మీకు థ్రెటనింగ్ చేసినట్టు అర్థమైందా. సో ఆమె బేసికల్గా ఏంటంటే రాంగ్గా తీసుకుంటారు విషయాలు, తర్వాత కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేరు కాబట్టి ఆమె కనపడట్లేదు అంతే. కానీ ఆమె వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఇచ్చినప్పుడు చాలా చక్కగా బాగా చేశారు. సరే చేయలేకపోతే ఆమె టిప్స్ ఇచ్చింది కూడా నేనే. అసలు నామినేట్ చేసినప్పుడు కూడా డిఫైన్ చేసుకోవట్లేదు ఆవిడ, సరే అండి మార్చుకుంటారండి అంటాను తప్ప మీకులాగా ఫైట్ చేయట్లేదు, ఫైట్ ఇవ్వట్లేదు, డిఫెండ్ చేసుకోలేరు. ఎందుకంటే అదే చెప్పలాగా ఒక కమ్యూనికేషన్ బ్యారియర్, ఇంగ్లీష్ హిందీ వచ్చినంతగా ఆవిడకి తెలుగు రాకపోవటం వల్ల అదొకటి ఆమెకి మైనస్ అనుకున్నా. అట్ ద సేమ్ టైం ఆమె పర్సనాలిటీ కూడా ఎంతో కొంత. సార్ రాము చాలా మంచి ఎంటర్టైనర్, చాలా బాగా డాన్స్ చేస్తారు, తర్వాత పాటలు చాలా బాగా పడతారు. నిజంగా అదృష్టం, నిజంగా చెప్పాలి అదృష్టవంతుడు ఆయన ఆ విషయంలో. గిఫ్ట్, అది గాడ్స్ గిఫ్ట్. కానీ అదే చెప్పట్లా అందరూ అక్కడ ఆటలు అట్టికెళ్ళ చూస్తారు. ఎందుకంటే తను వాయిస్ రైజ్ చేసే విధానం కానీ, పాయింట్స్ పెట్టాల్సిన విధానం కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ ఆ గ్రావిటీ ఉండదు ఆయన దగ్గర, ఆ ఎఫెక్ట్ ఉండదు. సో కాబట్టి ఇంకోసారి మాటలు ఒక చోట మాట్లాడింది మర్చిపోతారు, ఇంకో చోట ఇంకో రకంగా మాట్లాడతారు, అటు ఇటు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. సో రాము ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో, ఎక్కడి నుంచి వచ్చావు ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు కోపం రాలేదా మీకు? చాలా కోపం వచ్చింది సార్. నేనేమంటే సార్ హోస్ట్ గారు ఇంకొక వేరే నెరేటివ్ చెప్పడం జరిగింది, హీ మైట్ బి రైట్. నాకేమనిపించింది అంటే ఎక్కడి నుంచి వచ్చావు అంటే అయితే 2 ఏ ప్రాంతం నుంచి వచ్చావు అనే మీనింగ్ వస్తుంది, లేదా ఎటువంటి కుటుంబం నుంచి వచ్చావు
అని మీనింగ్ వస్తుందని నాకు అనిపించింది నాకు ఆ టైంలో. ఎందుకంటే సంజన గారు నేను చాలా క్లోజ్గా చూశాను కాబట్టి ఆమె పర్సనల్ లెవెల్ అటాక్ చేసేస్తారు కాబట్టి సో ఇలా అన్నారేమో, అది చాలా తప్పు కదా. అలా అన్నప్పుడు వేరే వాళ్ళు రాము వేరే వాళ్ళు ఏమనొచ్చు, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చూసుకో, ఇది తెలుగు బిగ్ బాస్ షో కదా. సో ఈ ప్రాంత భావం ఈ విభేదాలు రాకూడదు, ఈ ప్రాంతీయతత్వం రాకూడదు ఉద్దేశంతో ఎంతో కొంత దాని సమస్యని టీ కప్పులో సునామీ లాగా దాన్ని ఆఫీసర్ అనిపిస్తుంది. అది మంచిదే కదా. మంచి విషయం. తనూజ అంటే ఆ పేరుకి మీకు కనెక్టివిటీ ఎక్కడ ఉంది? అంటే మనందరం తెలుసు కదా, మీరందరూ షోలో కూడా చూసారు కదా. బట్ ఇప్పుడు అది అప్రస్తుతం, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి డెఫినెట్గా మనకి ప్యూబర్టీ ఒక వయసు వచ్చినప్పుడు కొన్ని ఇన్ఫాక్చుయేషన్స్ అట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి తనుజ అనే ఒక పర్సన్, ఫస్ట్ ఆ పేరున్న ఒక పర్సన్తో నేను ఇష్టపడటం, అది హరిత కూడా తెలుసు, ఫస్ట్ తెలుసు హరితకి నా ఎన్ని తెలుసు. నేను ఓపెన్ టెక్స్ట్ బుక్, అసలు ఏమి ఒక్క దాచేది ఉండదు, దాపరికాలు ఏమి ఉండదు నా దగ్గర. చూసే ఉంటారు మీరు ఎవరితో. ఇక హరితతో ఎంత క్లోజ్ ఉంటానో అంత ఓపెన్గా ఉంటాను, మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఆ తనుజ అనేది ఒక చిన్న కనెక్టివిటీ అది ఉంది ఆబ్వియస్గా. బట్ కానీ చూస్తే మీరు డే 1 నుంచి మా ఇద్దరికి పడలేదు. అవును, ఫస్ట్ సెకండ్ డే నుంచే పడలేదు. ఆ డే 1 నుంచి నచ్చలేదంట, విసుకొచ్చిందంట. బిర్యానీ తినాలంటే తినేసేయాలి తప్ప ఓ నా మాటలు పద్దాక మారుస్తారు, వాళ్ళు కొంచెం డేలో కొంచెం, అరే బాబు నేను వెనకోళ్ళకి ఉందా లేదా అని ఆలోచిస్తేమను. అంతే కదా, మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. నేను అడ్జస్ట్ అవుతుంటే ఆమె నచ్చలేదంట. సో తనుజాకి నాకు ఆ విషయంలో పడలేదు. కానీ కొంచెం ఆమె ఏంటంటే షార్ట్ టెంపర్, కొంచెం ఓర్పు సహనం తక్కువ, చికాకు, తర్వాత ఎక్కువ ఎమోషనల్ గురవుతారు సేమ్. సో కాబట్టి ఆమె కొన్నిసార్లు కొన్ని టాస్క్లో ఓడిపోయినా కూడా దాన్ని ఆమోదించలేకపోయారు, ఫౌల్ చేసి కూడా. అది సుమశెట్టి గారితో బాత్రూమ్ అది అంత సీన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మనం స్పోర్టీ స్పిరిట్గా ఉండాలి, మన తప్పు మన వైపు ఉన్నప్పుడు తల ఉంచుకోవాలి. బాల్గా యాక్సెప్ట్ చేసినప్పుడు అందరు గౌరవిస్తారు కదా, చూసే ప్రేక్షకులు వీక్షకులు. అలాగే తోటి కంటెస్టెంట్స్ కూడా, అరే వావ్ తను చాలా పెద్ద తరహాగా యాక్సెప్ట్ చేశారు అనుకుంటా. కానీ ఆమె యాక్సెప్ట్ చేయకుండా సీన్ చేయడం, ఆమె ఏమంటారు ఫౌల్ అయినా కూడా, మీకు తెలుసు బర్నీ గారు ఆవిడ అలాగే నేను ఫ్లోరా గారు ఆడినప్పుడు ఆ స్టార్ తీసుకురావాల టాస్క్ చూసారు, అన్ని బ్లాక్స్ కొట్టేసేసి అక్కడ ఫ్లోరా గారు పైన బ్లాక్స్ మిస్ అయిపోయారు అనే విషయం నాకు తెలియదు కదా. స్టార్ తీసుకొచ్చి వాళ్ళు 2 స్టార్స్ తీసుకొచ్చారు. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చూసారా, ఫౌల్ చేసినా కూడా మేము 2 స్టార్స్ తీసుకొచ్చాం. ఓ అంటే పెద్ద ఫౌల్ చేసి కూడా గెలిపి ఇవ్వాలని అడుగుతున్నారు. నేను ఆ ఫౌల్ని యాక్సెప్ట్ చేసి ఎక్నాలెడ్జ్ చేసి అవును ఐ లాస్ట్ అని చెప్పాను. వాళ్ళు అక్కడ కూడా చూసారు, బర్నీ గారు కూడా చీటింగ్ చేసినా గెలవాలనుకుంటారు, అది తప్పు. ఓటమి కూడా అంగీకరించగలగాలి, అర్థమైందా? అంతే. రీతు నాకు డ్రామా క్వీన్ లా అనిపిస్తారు, కానీ మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ స్ట్రాంగ్, వాయిస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పాయింట్స్ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. కానీ ఆ డ్రామా క్వీన్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు శ్రీజాను ఫ్లోరా రీతు కలిపి టాస్క్ ఆడినప్పుడు ఆ బాల్స్ వేలేపారు, ఎక్కువ బాల్స్ ఆమె తీసుకొచ్చారు, కొంచెం బలంగా ఉంటారు కదా, తీసుకొచ్చారు. రీతు తీసుకొచ్చారు, బాస్కెట్ వేలేపారు, 3 బదులు 4 తీసుకొచ్చారు, ఫ్లోరా గెలిచారు అన్ఫార్చునేట్లీ. అప్పుడు దాని సేమ్ తనుజ గారు చేసినట్టు నాకు లక్ లేదు, అది నిజం చెప్పాలి అందరికీ లక్కీ పర్సన్ తనే. ఎందుకంటే సీక్రెట్ టాస్క్ లో పాపం చాలా ఫుడ్ వచ్చింది, అవునా. తర్వాత చికెన్ ముక్క తీసుకొచ్చి పరిగెత్తుకొచ్చి పవన్ డీమన్ పవన్ పెట్టడం కూడా జరిగింది. అందరితో ఫ్రెండ్లీ ఉంటే మాకు కూడా పెట్టాలి కదా చిన్న మొక్క, కనీసం మాకు బొయ్యి మొక్క కూడా ఇవ్వాలి, వాసన కూడా చూపించలే కదా, రుచి వదిలేసాడు, వాసన కూడా చూపించలే కదా. సో కాబట్టి కొంత అది నడుస్తుంది. పక్క నుంచి ఏంటంటే నిజంగా లక్కీ ఫెలో. తర్వాత ఆవిడకి వేరే టాస్క్లో బ్రౌనీ వచ్చింది, ఆవిడకి అంత పులిహోర తిన్నారు. అసలు నిజంగా షీఈ్ వెరీ లక్కీ, కరెక్ట్ చెప్పండి. అది చెప్పట్లా, ఓడిపోతేనేమో నాకు లక్ లేదని, గెలుస్తేనేమో నాకు లక్ ఉందని, ఇది ఇలాగా డబుల్ స్టాండర్డ్స్ కదా, తప్పు కదా అది. సో ఎందుకు కొంత నాకు ఆ డ్రామా క్వీన్ లా అనిపిస్తుంది. ఆడవాళ్ళ విషయంలో సపోర్ట్ చేసిన రీతు, హౌస్ మొత్తం ఒకవైపు ఉంటే రీతు ఒక్కరే మిమ్మల్ని సపోర్ట్ చేసిన, ఆ టైంలో సెకండ్ డే సపోర్ట్ చేసిన సెకండ్ డే థర్డ్ డే రీతుతో గొడవ పెట్టినారు మీరు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేశారని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అనుకుందామండి, హరిత నా ప్లేస్లో ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు, ఓకే, నాలో సగభాగం. హరిత వెళ్ళి ఎక్కడో ఏదో చిన్న తప్పు చేశారు, హరిత తప్పు చేశారని నేను మందలించాలిగా, చెప్పాలిగా, స్టాండ్ తీసుకోవాలి కదా. అదే చేశా. తప్పు చేసేవాడు నా ఫ్రెండ్ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, ఎవరైనా సరే నువ్వు చేసే తప్పు అని స్టాండ్ తీసుకోవాలి కదా, నిష్పక్షపాతంగా ఉండాలి కదా, అన్బయాస్డ్గా ఉండాలి. అదే ఉన్నా నేను. ఇమాన్యుల్ ఫస్ట్ గొడవ కదలే, ఇమాన్యుల్ గురించి చెప్పండి. ఫ్రాంక్గా చెప్తున్నా, ఇమాన్యుల్ తన డ్యూటీ ఏదైతే ఉందో హౌస్ క్లీనింగ్ డ్యూటీ, పర్సనల్ తీసుకున్న పాప 2 వారాలు కూడా నిజంగా చెప్తున్నా చాలా బాగా చేశారు, చెప్పిన పని చెప్పినట్టు. ఓకే, నేను చాలా అప్రిషియేట్ చేస్తాను, ఐ రియలీ రెస్పెక్ట్ దట్. ఓకే, అలాగే మంచి ఎంటర్టైనర్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా వాడతారు. వచ్చిన ఆయన బ్యాక్గ్రౌండ్ అదే కదా. కానీ ఇమాన్యుల్ ఒక ట్రూ సైడ్ అదే చెప్పట్లా, సేఫ్ గేమ్. నా మమ్మీ తప్పు చేసినా మాట్లాడరు, మమ్మీ అని బిరుదు ఎవరికి ఇచ్చారు తెలుసు కదా, తప్పు చేసినా మాట్లాడరు, స్టాండ్ తీసుకోరు. అదే నేను నా విషయంకి వచ్చేప్పుడు మీరు చూసారు కదా, ఆయనలో ఉన్న ట్రూ సైడ్ని తీసుకురాగలిగా. అది బర్నీ గారి దగ్గర నాలో ఉన్న గొప్ప బ్యూటీ ఏంటి తెలుసా, మాస్కులు తీయగలిగే కెపాసిటీ నాకే ఉంది. ఎందుకంటే ఎవరితో ఫ్రెండ్షిప్స్ రిలేషన్స్ లేను కదా,
కొండబద్దలు కొట్టే మొహం మీద మాట్లాడతాను కదా, ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న నిజ స్వరూపం బయటకు వచ్చేస్తుంటది. సో ఇమాన్యుయల్ దగ్గర ఉన్న నిజ స్వరూపం నా దగ్గర ఒక్కటే కనపడింది, లేదా ఇంకొక టాస్క్ లో మనిషి సంచాలకుగా ఉన్నప్పుడు కనపడింది. చూసారా మీరు ఎనప మొక్కలు దాంట్లో? అక్కడ మనీష్ తప్పు సార్, అవునా? మనీష్ తప్పు. ఓకే, అతను కూడా ఒప్పుకున్నాడు. అవునా? ఓకే. అంటే ఎందుకంటే ఆ స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో చాలా నడుస్తుంటే కదా, అందరూ చూసే ప్రాసెస్లో కొన్నిసార్లు మేము అక్కడ కంటెస్టెంట్స్గా కొన్నిసార్లు మిస్ అయిపోవచ్చు. అంటే మీరు చూసేవాళ్ళు మీరు పాజ్ మనీష్ కూడా చేసి ఒప్పుకున్నాడు. ముందో వెనకో మీరు చూడగలుగుతారు. అదే అక్కడ ప్రాబ్లం ఏంటంటే తప్పు అయినప్పుడు తప్పని ఒప్పుకున్నప్పుడు రెండోసారి ఎందుకు పిలవలేదు అనేది అడిగారు. అది అతను మనీష్ కూడా ఒప్పుకోవడం. అంటే నేను దాన్ని అంగీకరించనండి. ఇప్పుడు బిగ్ బాస్ 2 సార్లు చెప్పారు, సంచాలకులు ఒకసారి చెప్పిన తర్వాత సంచాలకుడు నిర్ణయం ఏంటంటే 1-2 సార్లు చెప్తారు తప్ప ప్రతి ఒక్కరికి ఇది బేబీ సిటర్ లాగా ఫాదర్ లాగా పట్టుకుని నడిపించు అంతా చేయరు కదా. ఏదో పాయింట్కి వచ్చినాక మీరు కరెక్ట్ గా చేయాలి కదా ప్రాసెస్. నాకు ఒక డౌట్ ఉంది ఎమాన్యుయల్ మీద. అతనికి మీకు గొడవ అయింది, మీ ఇద్దరు గొడవ పడినప్పుడు అతను హౌస్లో ఎవరితో అంత పెద్దగా గొడవ పడలేదే, ఏంటి కారణం? అది చెప్పట్లా, ఇదంతా గ్రూపిజం, గ్రూప్ గేమ్ నడుస్తుంది కదా. ఒపీనియన్ చెప్పాను కదండి, స్టాండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచి. ఇక్కడ ప్రాబ్లం ఎవరితో వస్తుందంటే మంచోళ్ళు నటించే వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. నిజమైన మంచోళ్ళు లేదు, ముక్కుసూటిగా ఉంటారు, ఇక్కడేముందో మాట్లాడేస్తారు. ఇప్పుడేంటి ఇమాన్యుయల్ నటిస్తున్నాడు, మంచోళ్ళు అనే ముసుగులో నటిస్తున్నారు నాకు అనిపిస్తుంది. అంతే, నటిస్తున్నాడా అంతే. ఎందుకంటే బర్నీ తప్పు చేసినప్పుడు అదే స్టాండ్ తీసుకోవాలి కదా. ఇదే ఇమాన్యుయల్ కెప్టెన్సీ చేసే విషయంలో నేను హెల్ప్ చేశాను, నేను హోల్ హార్టెడ్గా. సుమన్ గారు చేద్దాం అనుకున్నాను, కుదరలేదు, అవుట్ అయిపోయారు. తర్వాత దివ్యాన్ చేద్దాం, అవుట్ అయిపోయారు. నెక్స్ట్ నాకు ఇమాన్యుయల్ చేస్తానని చెప్పి ఆన్ ఫేస్ చెప్పి చేశాను. బర్నీ గారికి చాలా కోపం వచ్చింది, ఆయన నచ్చలేదు. నేను ఎవరికి చేస్తానో వాళ్ళకి నిబద్ధతో ఉంటాను, మాట ఇచ్చంటే మాట అంతే, మాట తప్పను, మాట తిప్పను, అంతే. అదే చేశాను. అదే ఇమాన్యుయల్ రాంగ్ అన్నప్పుడు రాంగ్ అని చెప్తున్నాను కదా. నాకు ఆయన అంత ఫెయిర్గా జెన్యూన్గా ఆయన ఒక ట్రూ పర్సనాలిటీ చూపించట్లేదు, ఒక ముసుకేసుకున్నారో నాకు ఆయన క్లియర్గా తెలుస్తుంది కదా, అంతే. రాలంగమావయ్య మన రేలంగి మావయ్య మీరే అనేస్తున్నారు కదా, అందరికి అర్థమైపోయింది కదా. రేలంగి మావయ్య ఆయన మీద ఎందుకు నాకు ఒపీనియన్ క్రియేట్ అయిందంటే, గుడ్ విషయమే కాకుండా దాని తర్వాత ఇప్పుడు కిచెన్ మీద కుకింగ్ డ్యూటీ వాళ్ళు కదా, కిచెన్ టాప్ మొత్తం అయిపోయినాక క్లీన్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి కదా. ఎందుకంటే బిగ్ బాస్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ జర్నీ ఎక్స్పీరియన్స్ కదా. ఎంత అదృష్టం ఉండకపోతే మనకు అక్కడ అవకాశం రాదు, ఆ ఇంట్లో ఉన్నాం, వచ్చినప్పుడు నీట్గా ఉంచుకోవాలి కదా. ఆయన ఏం చేశారంటే, నేను చూస్తున్నా ఇలాగా, నేను ఏంటో నా అదృష్టమో దురదృష్టమో, నాకు అందరు ఇలాంటి వాళ్ళు దొరికేస్తుంటారు, కనబడిపోతారు నా ముందే, దొంగతనం చేసే వాళ్ళు దొరికిపోతుంటారు. నాకు నా జాతకం అలా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే 5 సెకండ్లు దొరికేవాడు నాకు 2 సెకండ్లు దొరుకుతాడు. క్లాత్ తీసుకుని ఆ టేబుల్ మీద ఉన్నంత దుమ్ము ఏదైతే ఉందో మొత్తం అంత కిందకి లాగేసారు. యాక్చువల్లీ ఏం చేయాలండి, అది టాప్ క్లీన్ చేయడం అంటే అర్థం ఏంటి, ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్ మీద లాక్కొని డస్ట్బిన్లో పాడేసేసి నీట్గా తడుగుడ్డేయాలి, అంతే కదా. అది కాకుండా లాగేసారు. ఇప్పటికి ఏమవుతుంది అది, ఇప్పుడు ఆయన డ్యూటీ ఏమైపోయింది, కింద పడ్డ ఫ్లోర్ క్లీనింగ్ ఎవరిది, ఇమాన్యుయల్ కదా. ఇమాన్యుయల్ బ్రో అన్నప్పుడు అరే నాకుంది, ఇమాన్యుయల్తో నాకు ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా, ఓకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా, ఇమాన్యుయల్ క్లీన్ చేసేప్పుడు రే పాప ఆయన చాలా పర్సనాలిటీ వేసుకుని ఫిజిక్తో చేస్తే నాకు నిజంగా భలే బాధ అనిపించేది. ఇమాన్యుయల్కి పని ఎక్కువ అవ్వకూడదని హెల్ప్ చేయాలనుకునేవాడిని. మరి బ్రో అన్నప్పుడు ఇమాన్యుయల్కి ఇబ్బంది కలగకూడదు, కష్టపడకూడదు అనే ఉద్దేశం ఆయన ఉండాలి కదా. చూసారా, బయట మాట వాటేసుకుంటారు, వెనక నుంచి గుద్దటాలు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇమాన్యుయల్ కష్టం అయిపోతుంది కింద క్లీనింగ్ చేయాలంటే. అదేనండి క్లీనింగ్ అంటే అర్థం. సార్ ఫైనల్గా కప్పు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఇమాన్యుయల్ పేరు ఒకటి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు గోల్డ్ స్టార్ వచ్చింది, అతనే మీకు బ్లాక్ స్టార్ ఇచ్చారు. గోల్డ్ స్టార్ అతనికి హౌస్ మొత్తం ఎవరైతే 4 వారాల నుంచి ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకి గోల్డ్ స్టార్ ఇచ్చారు కాబట్టి ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో. తర్వాత ఆ ప్లేస్ ఫస్ట్ కంటెస్ట్ టాప్ 5 ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? నేనైతే ఒక వ్యూవర్గా, ఆడియన్స్గా, లేకపోతే ఒక కంటెస్టెంట్గా నేను ఏం ఫీల్ అవుతానంటే, ఒక జెన్యున్గా ప్యూర్ సోల్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, నిజాయితీగా ఏం మాస్క్ ఫిల్టర్ లేకుండా ఉన్న పర్సన్ గెలవాలనుకుంటా. అలాంటి పర్సన్ షోలో లేని తర్వాత లేరు, మీకే తెలుసు, నా గురించి చెప్పుకోవాలి, మళ్ళీ నేను సెల్ఫ్ డబ్బా కొడుకున్నాను అంటారు చాలా మంది. నాకైతే ఆర్గానిక్గా నాకేం పిఆర్ లేరు, ఎవరు లేరు, మీకు తెలుసు కదా. ఆర్గానిక్ ఫార్ములా చాలా మంది చెప్పారు, సార్ మీరు చాలా జెన్యూన్, ఫస్ట్ మీ గురించి అపార్థం చేసుకున్నాం మీ గురించి, కానీ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్. అలాంటి మనిషి లేనప్పుడు తర్వాత జనం ఇష్టపడుతూ ఏం చూడాలనుకుంటున్నారో, రియాలిటీ షో కదా. కానీ అయినా సరే ఒక సీరియల్లో నటించే వాళ్ళు ఎవరైనా గెలిస్తే, ఇక ఎవరిని గెలిపిస్తే వాళ్ళ ఇష్టం. అది సీరియల్ అంటే ఇప్పుడు బర్నీ పేరు చెప్తున్నారు మీరు, అది ఎవరు నేను చెప్పలేను కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫైనల్గా ఒక గేమ్లో అయితే 15 మంది ఉన్నారు, 15 మందిలో ఎవరొకరు ఒక విన్నర్ అవుతారు, ఒక రన్నర్ అవుతారు, ఇది పక్కా జరగాల్సిందే. మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకంటే హౌస్లో ఉండొచ్చారు కాబట్టి. నేను అది చెప్తున్నా కదండి, నాకు అంతా రియల్గా నిజంగా డిజర్వింగ్ పీపుల్ అక్కడ ఎవరు అనిపించాలి. ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ ఉంది, కొంతమంది సేఫ్ కడుతున్నారు, కొంతమంది మాస్క్ వేసి కడుతున్నారు, కొంతమంది కరెక్ట్గా బ్యాలెన్స్గా లేరు, ఓకే రకరకాల రోల్స్ ప్లే చేస్తున్నారు. రేపు పొద్దున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారని నేను విన్నాను. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా ట్రూ పర్సనాలిటీ ఉన్న పర్సన్ ఎవరైనా గెలవచ్చు అని చెప్పలేము కదా. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సంజన
ఒక మాట అంది, ఇతనికి ఈ స్టేజ్ కరెక్ట్ కాదు, ఈ ప్లేస్ కరెక్ట్ కాదు అంది. ఇతనికి ఎంతో పుణ్యం చేసుకుంటారు, లేకపోతే ఏదో మంచి జరిగితే తప్ప ఈ హౌస్లోకి అవకాశం రాదు, అటువంటిది ఇతనికి అనవసరంగా ఈ హౌస్లో అవకాశం ఇచ్చారంటూ కూడా కామెంట్ చేసింది. ఇప్పుడు మీకు తెలుసు, మంచోళ్ళకి రోజు లేదు, మంచితనానికి రోజు లేవు, మంచోడికి అవకాశం ఉంది. సొసైటీ కూడా అలాగే ఉంది కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కడు నిజాయితీ పరుడు ఉన్నాడు, నికార్సైన మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు అక్కడ బతకలేడు, ఇమలేడు, అవునా కాదా? సేమ్ అంతే, హౌస్ కూడా అంతే. 15 మందిలో 14 మంది తీరు ఒక రకంగా ఉంది, నా ఒక్కడి తీరు ఒక రకంగా, నేను ఇమలేకపోతున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, బట్ నేను ఎమ్మెల్యే కాదు, నేను 14 మంది కాబట్టి ఒక్కనే సోలోగా టైగర్లా ఉండగలను, వాళ్ళు నాతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, అంతే సింపుల్. సంజన గురించి ఏం చెప్తారు? అయితే 14 మంది వెళ్ళిపోవాలి, లేదా నన్ను ఒక్కడే పంపించేసేయాలి. సంజన గురించి చెప్తున్నా కదా, కాంటెంట్ కోసం యూనో ఆ మనిషి నాటీ అనుకుంటారు, కానీ నాకు నాటీ కాదు, సాడిస్ట్, సైకోయిజం. ఎప్పుడైనా నాటీనెస్ ఎలా ఉండాలంటే ఎదురు ఎంజాయ్ చేసేటప్పుడు. నా షాంపూ విషయం ఉంది, థమ్స్అప్ విషయం ఉంది, ఎవరికి ఏమో ఇబ్బంది కలగలేదు కదా, కానీ 7 గుడ్లు తినేస్తున్నారు. వచ్చిన మన దివ్య మరుసటి రోజు ఆమె బట్టలు, ఆ రోజు వచ్చిన రోజు మరుసటి రోజు ఆమె బట్టలు దాసేయటం, పర్సనల్ వేరే వీకెండ్ డ్రెస్ కూడా దాచేశారు, దాసేయటం ఇవన్నీ ఏంటండి? నేషనల్ టెలివిజన్లో చూస్తే ఏంటి దొంగల సీజన్ అంటారు, లేదా ఒకళ్ళు పర్సనల్ థింగ్స్ అంటే అదే చెప్పలా, ఎమోషనల్గా వాళ్ళని ట్రామాకి గురి చేస్తున్నారంటే అది శాడిజమే కదండి. అందరు నవ్వుకుంటే నాటి, ఒక్కళ్ళే ఆనందపడుతున్నారంటే టన్ 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 అని వస్తుంది చూసారా, ఆ టైప్. సో కాబట్టి నేను కరెక్ట్గానే చెప్తున్నాను. నేను ఎంతసేపు సెలవు డబ్బా కొట్టుకుంటున్నాడని చాలామంది అన్నారు, హౌస్లో అన్నారు, తనుజ కూడా ఉంది. నమ్ముతారా దాన్ని? ఆబ్వియస్గా నువ్వు 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 తప్పు, నువ్వు 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 తప్పు అన్నప్పుడు కాదురా నేను 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 చెప్పుకోకపోతే మౌనంగా ఉంటే అర్ధాంగీకార్యమే కదా. మౌనం అర్ధాంగీకార్యం అంటారు కదా. సో నేనేం చేయాలి అప్పుడు? నా బ్యాటిల్ నేను ఫైట్ చేయాలి కదా, నా స్టాండ్ నేను తీసుకోవాలి కదా, నేనని చెప్పుకోవాలి కదా, అంతే సింపుల్. అదే నేను ప్రయత్నం చేస్తుంది. నా యాక్షన్ కాదు, నా రియాక్షన్. అది నా రియాక్షన్లో భాగంగా నేనని చెప్పుకుంటున్నాను అంతే. మీరు అది అన్నప్పుడు కాదు నేను ఇదని చెప్తాను అంతే. అయితే మీరు ఫుడ్ తిన్నప్పుడు, మీరు బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు నాగార్జున గారు హరిత గారితో మాట్లాడారు. ఆవిడ వీడియో కాల్ మాట్లాడితే ఆవిడ 3 పాయింట్స్ చెప్పింది. ప్రస్తుతానికి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అనేది 3 పాయింట్లు లేవనెత్తింది. తర్వాత హరీష్లో ఒక కామెడీ యాంగిల్ ఉంది, అది మీరు బయటికి తీసుకురండి అంది. ఆ కామెడీ యాంగిల్లో నాకు ఎక్కడ కనిపించలేదు, నాకు కనిపించలేదా, ఆడియన్స్ కనిపించలేదా, కంటెస్టెంట్స్ కనిపించలేదా? కామెడీ చేస్తానికి ట్రై చేస్తుంటేనే ఒకటో రోజు రెండో రోజు నన్ను కామెడీ పీస్ చేద్దామని ట్రై చేశారు. అదే చెప్పట్లేదండి, నవ్వుదామని ట్రై చేసినప్పుడు నవ్వులు పాలవుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ సైడ్, ఆ హ్యూమర్ సైడ్ యాంగిల్ ఏదైతే ఉందో అదే 3rd H, హ్యూమర్ రావాలి అంటే హార్ట్ కూడా ఉండాలి, 4th H కూడా ఉండాలి. ఆ హార్ట్ మనసున్న చోటే అలాంటి మనుషుల మధ్యలో వస్తుంది. ప్రతి దాన్ని రాంగ్ నెరేటివ్ సెట్ చేసే వాళ్ళ దగ్గర అదే చెప్పట్లా, నా రెస్పెక్ట్ కాపాడుకుంటానికి, నా డిగ్నిటీ కాపాడుకుంటానికి కోసం 3rd H రానివ్వలేదు. హరీష్ గారు ఉన్నాను. హ్యామర్ వచ్చింది, థార్ హ్యామర్. లైటింగ్ ఏదైనా సరే స్ట్రాంగ్ ఉంటుంది. సో అదే చూసారు తప్ప హ్యూమర్ జలక్ అంటాం అక్కడ ఇక్కడ యూనో త్వరపాయంగా మీరు కొన్ని చూసి ఉండొచ్చు యాక్చువల్గా అక్కడక్కడ. ఏంటి సార్ మీ తక్షణ కర్తవ్యం ఏంటి? హౌస్లోంచి వచ్చేసారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సినిమాలో యాక్ట్ చేస్తారా, లేకపోతే బిజినెస్లో చేసి ఫర్నిచర్ బిజినెస్ లాస్ అయింది, బిజినెస్సా, లేకపోతే సోషల్ మీడియాలోనే ఉంటారా? అది సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేశారు కదండి. ఓకే, బిగ్ బాస్ పుణ్యం అంటూ నాకు కొంతమంది అభిమానులు వచ్చారు. పిఆర్ తిట్టేవాళ్ళు, అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా ఆర్గానిక్గా జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. దాని థ్యాంక్స్ మించి నేనేం చెప్పుకోలేను. ఓకే, కోడిగుడ్డు పోయింది. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ సారి హరీష్ని ఆ రేంజ్లో చూసింది. ఒక్క కోపం అగ్రెసివ్గా బర్నే మీరు ఇంచుమించు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. కొట్టుకోవటమే తక్కువ, నువ్వంటే నువ్వు 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 అంటే ఎందుకు వెళ్ళాల్సి సార్. దానికంటే ముందు సంజన గుడ్డు తీసిందనే సంగతి భరణికి తెలుసా? తెలుసు. తెలియక మరి మీతో ఎందుకు పోట్లాడాడు? అదే కదా, నేను ఆ మనిషిని కపట నాటక సూత్రధారి నేను పదం ఎందుకు వాడాను నామినేషన్లో. మాస్క్ వేసుకున్నారు ఎందుకు అంటున్నాను, తన ట్రూ సైడ్ చూపించట్లేదు ఎందుకన్నాను, రేలంగమావేలాగా ఉంటూ సెకండ్ పాత్ర పోషిస్తున్నారు ఆయన ఎందుకన్నాను, తనంటికి వివరంగా చెప్పేస్తాను నేను. యాక్చువల్గా గుడ్లు కూడా ఎవరికి ఎంత కోటానో ఎగ్స్ కూడా పంపించడం జరిగింది. నన్ను అడిగారు మీరు ఎన్ని ఎగ్స్ తింటారు హరీష్ గారు అని. నేను ఒక పూటే కదా 2 eggs ఉడకపెట్టండి అన్న. వేరే ఇంకో ఎవరు ఒక్కొక్క ఎగ్ మొత్తం కలిపి 4 గుడ్లు ఉడకపెట్టడం జరిగింది. కుకింగ్ టీంలో వీళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళది కదా బాధ్యత, ఏం జరిగినా సరే వీళ్ళే అకౌంటబుల్, అవునా కదా. గుడ్డు పోయిందని తెలిసింది. శ్రీజాను, ప్రియా, తర్వాత మనీష్ వీళ్ళందరూ దాన్ని టాపిక్ లేవనెత్తారు, అదంతా నడుస్తుంది. ఫస్ట్ నేను సరదా తీసుకుని నవ్వుకున్నా, గుడ్డు దొంగతనం చేశారా, సరే ఫోన్లో ఎవరో చేశారేమో అని చెప్పి. నాకు అసలు నిజంగా దాని మీద సీరియస్ కానే కాదు. అయితే తర్వాత అది మీరు అక్కడ మాట అన్నారు, మీరు మర్చిపోయి ఉంటారేమో. చెప్పండి. నాకు 2 గుడ్లు ఇచ్చారు, నేను ఒకటి తినేసాను, నాకు పర్లేదు, ఇంకో గుడ్డు ఎవరికి ఇచ్చేయండి అన్నారు మీరు.
లేదు అది తర్వాత జరిగింది. ఈ లోపల మొత్తం ఇది చెప్తున్నా నేను. సరే బయటకు రావడం అది మ్యాటర్ పెరుగుతుంది, వేడి పుట్టేసేసింది, అంతా గోడతో పోయి గొడ్డల వరకు వెళ్ళిపోయింది, పెద్ద పెద్ద అరుపులు, గొడవలు, రాద్ధాంతాలు, అరుపులు నడుస్తుంటే జరుగుతున్నాయి. ఈ లోపల పక్క నుంచి సృష్టి కలం నీళ్ళు పెట్టేసుకుని మాట వచ్చేస్తుంది. సంజనా గారు తీసుకున్నారేమో ఈ రోజు అంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి యాక్చువల్గా. సరే ఈ లోపల ఏమైపోయింది, అదే టైంలో టీ పంచాయతీ నడుస్తుంది. ఓకే, అక్కడ రాము టీ ఏదో అడిగారంట, మనం ఓనర్స్ ఇవ్వకూడదు, ఇచ్చారంట ఎవరు మా వాళ్ళు, దాన్ని మనీష్ అబ్జెక్షన్ చేసి ఎలా ఇచ్చారు అది ఇదని అదొకటి టాపిక్ నడుస్తుంది. ఈ లోపల ఈ గుడ్డు దాంట్లో కూడా రాము ద్వారా మాకు తెలిసిపోయింది. అయితే ఇలా నేను టెక్నిక్గా ట్రిక్గా ఏం చేశానంటే సంజనా గారిని, అంతకుముందు కూడా కొంచెం సంజనా గారు నేను చెప్తే వింటారు కాబట్టి, సంజనా గారు నా రోజుకు ఒక్కసారి తింటాను, నా గుడ్లు అయ్యి, సరే మీరు తినేసారా, పోన్లేండి, నేను ఎమోషనల్గా సరదాగా ట్రిక్ ప్లే చేశాను, మీరు తినేసారా, సర్లే నేను ఈ పూట పస్తుంటాలే అన్న. అవును అవుతున్నారు, నాకు అర్థమైపోయింది దొంగ ఏమిడే అని. సరే తర్వాత బాత్రూంలోకి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక ఈ గొడవ చిలికి గాలు అని అయిపోయింది కదా. ఈ లోపల అందరూ సభ్యులు అక్కడే అంత గుమ్ముగూడేటప్పటికి సంజన ఏమన్నారంటే నేను హరీష్ గారు గుడి తిన్నానని చెప్పి నా ఒప్పేసుకున్నారు. ఈ లోపల రాము చెప్పేసేసారు. రాము రకరకాల మాటలు మార్చారు మనిషి. సరే అందుకనే మన మనిషి కోపం వచ్చింది, మాట మార్చేసేసారని. మాట మార్చి కోపం వచ్చినప్పుడు రాము మన మనీష్ మా టీం అంతా ఏం డిసైడ్ చేశారు, ఇక నుంచి ఈ టెనెంట్స్కి మెయిన్ హౌస్లోకి ఎంట్రీ లేదు, బ్లాక్ చేసేస్తాం అనగా అప్పుడు అంటారు సారా కూసాలు కదిలి వీళ్ళందరూ నిజాలు చెప్పడం మొదలు పెట్టారు. రాము చెప్పేసేసారు. రాము చెప్పి ఆ టైంలో ఏమైపోయింది, బర్నీ గారు లోపల కుకింగ్ చేసి ఆయన బయటకు వచ్చేసేసి టీ గురించి గుడ్డు గురించి మాట్లాడితే ఆయన టీ గురించి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ అంటారు, అలా చేస్తున్నారు. నేను చెప్తున్నా బర్నీ గారు టీ కాదు, టీ విషయం అయిపోయింది, గుడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం అది ఇది అన్న తర్వాత ఎప్పుడైతే సంజనా గారు హరీష్ గారు గుడ్డు అన్నారు, ఈయన మాటలు వెంటనే టాపిక్ మార్చేసి నా వైపు డైవర్ట్ చేసి మీకు తెలిసినప్పుడు ఎందుకు చెప్పలా అది నాకు తెలిసిన ఎవరు చెప్పారు, మీరు ఆమెను ఎందుకు అడగట్లేదు అది ఇదని చెప్పి చూసారా మాటలు గారిడి. అది చెప్పాలా నేను అక్కడ అందుకు పదం వాడా, అరే ఈ మనిషి ఓవర్ స్మార్టెస్ చూపిస్తున్నారు, తెలివితేటలు ఓకే, చావు తెలివితేటలు మనకు అర్థమైపోతాయిగా, ఈ మాటలు గారిడి వాడుతున్నాడు, ఈయన వక్రీకరించేస్తున్నారు సిచ్యువేషన్ మొత్తాన్ని, మాటలు ట్రిక్కీగా ప్లే చేస్తున్నారు యూనో నాకు అర్థమైపోయి నేను వెంటనే సీరియస్ అవడం జరిగింది. ఆయన సీరియస్ గొంతు ఎత్తేటప్పటికి ఆటోమేటిక్గా నా గొంతుకు లేసింది. అసలు దొంగతనం చేసిన విషయం వీళ్ళు తెలుసు, ఇద్దరు తెలుసు, తనుజ గారికి బర్నీ గారికి తెలుసు, మరి తెలియనట్టు డ్రామా ఎప్పుడు బయటపడ్డారు తెలుసా. నేనన్నా కెమెరాస్ అని చూస్తున్నా కదా, ఏం కంగారు పడొద్దు, ఈ లోపల శ్రీజ మనీష్ ఇష్టం వచ్చినట్టు సంజనా గాని గెట్ అవుట్, మీరు ఇంట్లో రావద్దు, చీపు గీపు రకరకాల మాటలు మాట్లాడేస్తారు సార్. నేను అసలు ఆ పదజాలం ఏం వాళ్ళు సరదాగా తీసుకుని సీరియస్ తీసుకోకపోతే పోయింది గుడ్డిది ఏమైంది అని చెప్పి. ఎప్పుడైతే ఈ బర్నీ గారు పెద్ద ఇష్యూ చేసేసారో నేను అనుకున్నా ఆయన పెద్ద మనిషి అనుకున్నాను. పెద్ద మనిషి అంటే వయసు రావటం కాదు, పెద్ద తరహాగా ఉండటం. ఆయన ప్లేస్లో నేను ఉంటే ఏం చెప్పానంటే, లేదండి నాకు తెలుసు కుకింగ్ టీంలో నేనే ఉన్నా కదా, మేమే ఉడకపెట్టింది, పోనీ నాకు తినాలని తినేసారేమో, సరే దానికి బాధ్యత నేను తీసుకుంటా, రేపొద్దున ఏదైనా గుడ్డు వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఉండేవాడిని. ఇది పెద్ద రేఖం అంటే పెద్ద మనిషి అంటే. అలా లేకుండా అంత కపట నాటక సూత్రధారిలాగా అంతా జరిగించిందంతా జరిపేసేసి తర్వాత కెమెరాస్ వస్తున్నాయి కదా, వీకెండ్ వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు ఈయనకి అర్థమైంది, అర్రే నిజమే కదా, ఇప్పుడు ఆయన గొప్ప నటుడు ఆయన, అవునా, అవి సీరియల్స్ రీల్స్ అయ్యి, ఇది రియాలిటీ షో కదా, ఓరి దేవుడా రేపొద్దున వీకెండ్ హోస్ట్ గారు ఏమంటారు, ఇది బయటకు వెళ్తే ఏమవుతుంది, రెప్యుటేషన్ ఏంటి, ఇక్కడ మాస్క్ వేసుకుంటే కుదరదు కదా, ఒప్పేసుకోవాలని చెప్పి అప్పుడు మమ్మల్ని అందరు కూర్చోపెట్టి చేతులు కట్టుకొని దొరకనంతసేపు దొరికిన తర్వాత దొంగ నాకు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్ప్లెనేషన్ సంజాషి ఇస్తుంటే నాకు అర్థమైపోయింది, ఆయన ఇచ్చే సంజాషి కూడా ఈయన ఫేక్గా దొరికిపోయారు కాబట్టి ఇస్తున్నారని నాకు అర్థమైపోయింది. నాకు అప్పుడే క్లియర్ అది కావాలి. ఇంకో 2 సన్నివేశాల్లో బర్నీ గారు మాస్క్ వేసుకుని ఉన్నారని నాకు అర్థమైపోయింది, ఆయన ట్రూ పర్సనాలిటీ చూపించడం అర్థమైపోయింది. అందుకే బర్నీ గారితో ఆ పెద్దది హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఆ బర్నీ గారు కాదు, ఆ ముందు ఎవరన్నా మా ఫాదర్ ఉన్నా దేవుడు ఉన్నా కూడా నా రియాక్షన్ అలాగ ఉంటుంది యాక్షన్కి. సూపర్ సార్. బిగ్ బాస్ హౌస్లో షాంపూ కండిషనర్ అది 3వ రోజు అనుకుంటా, ఇది ఒక గొడవ. ఈ బిగ్ బాస్ హౌస్లో గతంలో కంటెంట్ బాగా వచ్చేది, ఈసారి మీరు వెళ్ళిన తర్వాత షాంపూ కండిషనర్ గొడవ ఒకటి, థమ్స్అప్ గొడవ ఒకటి, టీ గొడవ ఒకటి, షాంపూ కండిషనర్ గొడవ ఒకటి, ఇవే పెద్ద హైలైట్ అయినాయి తప్ప హౌస్లో ఆట ఎక్కడ హైలైట్ కాల. ఎలివేట్ అయిన వాళ్ళు హరిత హరీష్ ఒకరు, మీరు ఒకరు ఎమోషనల్గా ఫైర్ అయ్యారు, మీ పెయిన్ మీరు వినిపించారు. తర్వాత హౌస్లో నాకు తెలిసి కంటెంట్ రాలా, బయట నుంచి మేము చూస్తున్నాం కాబట్టి. లోపల ఉన్న వాళ్ళకి మీకు ఎట్లా అనిపించింది మీరు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఫుడ్ నోటిగా లాగేసుకున్నారని కోపం, ఎమోషన్, భావోద్వేగానికి గురవటం, అక్కడ నాకు కోపంగా కనబడింది మీకు, నా ఆవేదన ఆవేశం. ఇప్పుడు గుడ్డు విషయంలో నాకు ప్రాబ్లం లేదు, తింటే తినరు ఫుడ్, కానీ ఇక్కడ మనిషి ఆడే డ్రామాల వల్ల ఓవర్ స్పాట్స్ వల్ల మళ్ళీ వాయిస్ రేస్ చేసేసి బుకాయించడం ఉంటారు కదా, చేస్తున్నారని చెప్పి నేను గొంతెత్తి అక్కడ కూడా స్టాండ్ తీసుకున్నాను. ముందు సెలబ్రిటీ ఉన్నారా, ఎవరున్నారా, వాళ్ళు ఉన్నారా వెనక అడిగాను, మీకు తెలుసు కదా స్టాండ్ ఎక్కడన్నా సరే ఎవరినైనా ప్రశ్నిస్తాను, మాట్లాడాను, అదే జరిగింది.
ఆ గుడ్డు సన్నివేశం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే టీది కూడా చెప్పేసాను కదా, అయిపోయింది కదా. గుడ్డు సన్నివేశం అయిపోయిన తర్వాత సంజన గారు కెప్టెన్ అవడం జరిగింది. కెప్టెన్ అయిన మరు సెకండ్ ఫ్లోరా గారిని నువ్వు నా బట్టలు మోసుకుని వచ్చి కెప్టెన్ రూమ్ లో పెట్టమని చెప్పి అన్నప్పుడు అది చాలా హ్యూమిలేటింగ్ కదా, అవునా కదా. పర్సనల్గా ఎవరిని అటాక్ చేయకూడదు. అది ఎందుకు జరిగిందంటే ఫ్లోరా గారికి వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ డేస్లోనే ఆవిడ లోపల క్లీన్ చేసేప్పుడు నీట్ క్లీన్ చేయాలనుకుంటారు. ఈ సంజన ఏంటంటే ఆమెకు నచ్చినట్టు ఉండాలనుకుంటారు, ఆమె ఇల్లులా ఫీల్ అవుతుంటారు. ఆ షాంపూ కండిషన్ కింద పెట్టేసేటప్పటికి అది కామన్గా అందరికి ఇచ్చే ప్రాపర్టీ. వాడుకున్నాక లేదా ఎవరికాలు తెచ్చుకుని షాంపూ కండిషనర్స్ ఉంటారు, వాళ్ళ ర్యాకులో పెట్టేసుకుంటారు. హౌస్ సంబంధించిన ప్రాపర్టీని ఇక్కడే పెడతానంటారు. అక్కడే పెడితే క్లీనింగ్ కష్టం అయిపోతుంది, రూమ్లో అందరూ తీసుకొచ్చి పెడితే ఆర్గనైజ్డ్గా ఉండదు అని చెప్పి పెద్ద గొడవ ఇవ్వడం జరిగింది. సో అక్కడ స్టాండ్ తీసుకుని సంజన గారికి చెప్పారు, సంజన గారు ప్లీజ్ పక్కన పెట్టాను కానీ అవి విన్నారు, అయిపోయింది. సో ఫ్లోరా గారు అక్కడ చాలా బాధపడటం జరిగింది. ఫ్లోరా గారు నా వెనక వచ్చి నిలబడి నా భుజం పట్టుకుని వణుకుతూ ఉన్నారు. అప్పుడు మన ఏంటి వాష్రూమ్ మానిటర్గా మన కళ్యాణ్ ఉన్నారు, ఆర్మీ కళ్యాణ్. ఓకే, ఆల్రెడీ మాట్లాడిన సేపు విన్న తర్వాత అంత పెద్ద గొడవ ఎస్కలేట్ అయినాక ఇలా త్రుటిలో అంటారు సార్ గోటుతో కొట్టేసేయాలని సైలెంట్ అయిపోయింది. సో నేను ఈ రెండు సన్నివేశాలు చూసినాక నాకు సంజనా గారు నాతో అన్నారు ఏంటి తెస్తా తర్వాత, హరీష్ గారు మీరు నా గురూజీ, నేను మీ గురూజీని నా బిరుదు ఎందుకు ఇచ్చారు, నాకు అంత గొప్ప కీర్తి ప్రతిష్ట ఎందుకు నాకనన్నా అంటే మీరు నాకన్నా తెలివే అండి, మీరు చాలా గెట్టోళ్ళు అది ఓ ఈ బిస్కెట్లు క్రీమ్ బిస్కెట్లు ఏంటి వద్దు, ఇంతకు ఆమె స్కెచ్ చేయడం ఇంతకు ఏంటి ఏం కోరుకుంటున్నారంటే ఇంకో కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారిది వ్యక్తిగతంగా ఏదైతుందో అది దాచేద్దాము. ఎందుకని స్టోర్ రూమ్ అనేది మెయిన్ హౌస్లో ఉంటుంది కదా, సో లోపలికి వచ్చినప్పుడు యాక్సెస్ మాకే ఉంది కదా, వాళ్ళకి లేదు కదా, సో తీసి ఇవ్వాలంట. నేను వద్దంటే అది చాలా పర్సనల్ ఎమోషనల్ గురవుతారు, మనం ఎమోషన్స్ ఆడుకోకూడదు, సెంటిమెంట్స్తో వాళ్ళకున్న వీక్నెసెస్తో మనం వాళ్ళకున్న హాబీస్తో మనకు వద్దు, అది బిలో బెల్ట్ అయిపోతుంది, అలా చేయకూడదు, నేను చేయను, మీకు సహకరించను ఏదైనా సరే. ఆ ఉద్దేశం ఏంటంటే ఖాళీ కూర్చొని బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయాలంటే కంటెంట్ కనపడటం కోసం ఏమని కావాలని చేస్తున్నారు నాకు అర్థమైపోయింది. అరే వద్దు ఆమె రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత కెప్టెన్ అవ్వగానే ఇమీడియట్గా ఇలా చేశారో ఆమెలో కొంత క్రూయల్ ఓకే పర్సనల్గా వెళ్తున్నారు ఈవిల్ షేడ్ కనపడేప్పుడు ఆమె నుంచి దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి బాధితులు ఎవరైతే ఉన్నారో ఫ్లోరాకి న్యాయం చేయాలి కదా, సో దొంగోడి దగ్గర దొంగతనం చేసినాడు ఏమంటారు, హీరో అంటారు, అవునా. ఉన్నోడి దగ్గర కొట్టి లేనోటి పెట్టినాడు మాస్క్ ఆఫ్ జోరో, అవునా కాదా, దొంగలకే దొంగ. సో నీ మెడిసిన్ రుచి నీకే చూపించాలి, టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. సో కాబట్టి కర్మ సిద్ధాంతం నేను గట్టిగా బలంగా నమ్ముతా. ఓకే నువ్వు నాటీ కదా, నీ నాటీ అయితే నీ డాడీని నాటీనెస్ లో చూపించాలని చెప్పి ఆమె కెప్టెన్ అవ్వగానే తీసుకొచ్చి థమ్స్అప్లు టేబుల్ పెడితే నేను చేస్తా, ఈ చేత చేసిన పని ఈ చేయ కూడా కనబడి ఎలా చేయగలను చూపించగలని చెప్పి గురుజీ కూడా అన్నారు కదా, చూపించాలి కదా. తీసుకొని సరదాగా థమ్స్అప్ తీసుకెళ్ళి బయట మీరు చూస్తుంటే సోఫా కింద దాసా ఫస్ట్, తర్వాత తీసుకెళ్ళి ఆ టైంలో ప్రియా ఒక్కళ్ళు చూశారు బీన్ బ్యాగ్ లో కూర్చొని, సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా, తను ఆశ్చర్యపోయింది. ఆవిడ తీసుకెళ్ళి ఫ్లోరా గారికి ఇచ్చాను, ఇచ్చే ప్రాసెస్లోనే అది వాష్రూమ్ టక్ తెలుసు కదా థమ్స్అప్ నొరకు వచ్చేసి కింద కారిపోయింది, టక్మని ఎవరు వచ్చి అడగగానే అది లోషన్ గేసిన అని చెప్పి కవరప్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఫ్లోరా గారు చాలా థ్యాంక్స్ అని చెప్పి తాగారు. ఆమె ఎంతో హ్యాపీ ఫీల్, ఎందుకంటే ఆమె పక్షాన్ని నిలబడ్డాక ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు లేకపోతే ఎవరైనా ఇన్ఫీరియర్గా ఉన్న వాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడాలి మనం ఇప్పుడు, అంతేనా కదా, ఎప్పుడు బ్యాలెన్స్ అందరూ సమానమే కదా. సో సంజన గారి ఆ ఇంటికి వెళ్ళి సరదాగా చేసిన పని అది. తర్వాత అక్కడ కూడా ఆమె సాటిస్ఫై అవ్వట్లేదని చెప్పి ఓ పని చేద్దాం, ఆమెకి కిక్ సరదాగా నాటినెస్ ఇష్టం కదా చూపిద్దాము, షాంపూ ఏముంటుందో దాంట్లో ఫస్ట్ వాటర్ కలుపుదాం. ఆ ఐడియా మొత్తం నాదే, ఫ్లోరా గారిది కాదు. వాటర్ కలుపుదాం అంటే వాటర్ ఇంటెన్సిటీ ఉండదు. మనం చిన్న ప్రాంక్స్ చూస్తాం కదా ఫారెన్ కంట్రీలో బీచ్లో స్నానం చేస్తుంటే వాళ్ళు ఎంత రుద్దుకున్నా కూడా షవర్ మళ్ళీ షాంపూ వేస్తుంటే నొరకు వస్తూనే ఉంటుంది చూసారు క్లిప్స్, అలా సరదాగా ఏదో చేయాలి. సో ఆమె కెప్టెన్ అయిపోయి కెప్టెన్ రూమ్ లో ఉన్నారు. ఏం చేయాలంటే ఈమె మరి వాష్రూమ్ క్లీనింగ్ కదా అంతా, సో ఈమె ఆ రూమ్ కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఒక పని చేయండి, షాంపూలో ఏదైనా కలుపుదాం అంటే ఈ మాయిశ్చరైజర్ అంతే, మాయిశ్చరైజర్ అంటే మళ్ళీ హెల్త్కి ప్రాబ్లం అవుతుందేమో వద్దులే, కండిషనర్ అనేది కామన్ కదా, షాంపూ కండిషనర్ రెండు వాడిన తర్వాత దాని తర్వాత వాడతారు కదా, ఇది కలుపుదాం. తర్వాత స్కిన్ కూడా ఏం ఇన్ఫెక్షన్ రాకూడదు, హెయిర్ కూడా మళ్ళీ మనం ఏం చేస్తాను సరదాగా ఉండాలి, ఎదురుకి వ్యక్తిగతంగా కానీ ఫిజికల్గా కానీ సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వకూడదు, ఫన్లానే ఉండాలి అని కొంత మెయింటైన్ చేస్తూనే అలా చేద్దాం అనుకో. కానీ నేను నమ్ముతారు లేదో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేప్పటికి ఆల్రెడీ సంజన గారు స్నానం చేశారు, స్నానం చేసిన తర్వాత ఫ్లోరా గారు కలిపారు, ఈ లోపల అన్ని ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా కెమెరాస్ లో, కనిపిస్తలేదు మాకు వేయలేదు, అది కనపడవు కదా వాష్రూమ్ లో కెమెరా ఉండదు కదా, ఇది మీకు కలిపినట్టు కూడా మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా మాకు రాలేదు. ఇవన్నీ వేస్తే చాలా మీకు ఒక సీరియల్ లాగా ఎన్నో గంటలు ఫుటేజ్ ఇవ్వాలి, అది కుదరదు కదా. సో బట్ హోస్ట్ గారు ఇది మెయిన్ పాయింట్ మీద తీసుకొచ్చారు కదా, ఫన్ సరదాగా జరిగింది అంతే, దట్స్ ఇట్. సో అక్కడ వరకు బాగానే ఉంది, తర్వాత నుంచి మీరు ఫుడ్ మానేశారు. ఓకే, రెడ్ ఫ్లవర్స్ది అనుకోకుండా వచ్చేసింది, అది తీసేయండి. ఇక్కడ నేను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకున్నారు, ముగ్గురు అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాను అనుకున్నాను. అంతకు ముందు కూడా ఎమాన్యుల్ ఒక మాట అన్నాడు,
ఆయన అమ్మాయిలతోనే గొడవ పడతాడు, అబ్బాయిలతో గొడవ పడ్డాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా అబ్జర్వ్ చేశారు. నేను కూడా అక్కడ కెప్టెన్సీ రాసి నడుస్తుంది కదా, అది సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా, మన శ్రీజ గారు సంజన గారు సపోర్ట్ చేశారు కదా, కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు అనుకో. ఎందుకంటే కళ్యాణ్ నా బదులు ఆడుతున్నారు మనిషి. అన్ఫార్చునేట్లీ ఏదో చిన్న మిస్టేక్ జరిగిందంట అందరూ అనేటప్పటికి నేను చాలా స్పోర్టీ స్పిరిట్గా ఉంటాను. ఆర్గ్యూ చేయొద్దు, సంచాలకులు నిర్ణయం ఫైనల్ కాబట్టి మనీష్తో మనం ఆర్గ్యూ చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇమాన్యుయల్ ఒప్పుకోలేదు తను తప్పు. మీరు చూసారా, చాలాసేపు వితండవాదం చేస్తూనే ఉన్నాడు. నేను అలా కాదు. ఇప్పుడు సార్ ఇమాన్యుయల్ ట్రూ సైడ్ మీరు కొన్నిసార్లే చూస్తారు, ఒక జలకల్లాగా వచ్చి వెళ్ళిపోతాయి. నేను అదే చెప్తున్నా, ఎవరైనా మాస్క్ వేసుకున్నారో ట్రూ పర్సనల్ చూపించట్లేదు నేను చెప్తున్నా కదా. క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఒక రకంగా ఉంటారు, ఓకే, క్లోజ్గా లేని వాళ్ళతో ఒక రకంగా ఉంటారు. ఇదే డబుల్ స్టాండర్డ్స్, ఓకే, ఊసర ఊళ్ళు అంటాను సార్ ఇదే. సో నేను కళ్యాణ్ వదిలేసేమని వచ్చేసాను కదా. సో ఆ టాస్క్ టైంలో ఏమైందంటే ఇమాన్యుయల్ కొన్ని రెచ్చగొట్టే ధోరణులు పదాలు క్రాస్ చేసేసి ఇలా ఆడవాళ్ళతోనే మాట్లాడతారోనో లేకపోతే ఆడవాళ్ళతోనే గొడవ పడతారో పోట్లాడతారో సంథింగ్ ఎగ్జాక్ట్గా నాకు రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద అరుపులు గొడవల మధ్యలో మీరైతే చూస్తుంటే వేరుగా చూసుండొచ్చు. సో నాకు అది రిజిస్టర్ అయిన తర్వాత రోజు ఆ రోజు రాత్రి నుంచి నేను ఆలోచన మొదలుపెట్టి ఏంటి ఇలా అన్నాడు ఈ మనిషి. మళ్ళీ ఒక్కసారేమో గుండంకులు, రెడ్ ఫ్లవర్ అనేది నేను అల్లా అక్కడ మాట, ఇక్కడ నేను జస్ట్ చేరవేయటం, అది నేను అన్నట్టు పోర్ట్రే అయింది అంతే. ఇలా అన్నాడు ఏంటి. ఇప్పుడు నాకు ఎవరితో విభేదాలు వచ్చినాయి ఉన్న 2-3 రోజుల్లో 4 రోజుల్లో కాన్ఫ్లిక్ట్ అంతే కదా. ఇష్యూస్ ఎవరితో ఉన్నాయి, బర్నీ గారితో ఆ గుడ్డు విషయంలో ఆయన చేసిన డ్రామా ఏదైతే ఉందో, ఓవర్ స్మార్ట్నెస్ ఏదైతే దాన్ని నేను ఖండించాను, స్టాండ్ తీసుకున్నా. ఇమాన్యుయల్ గుండంకులు అన్న విషయం దాని మీద ఏదైతే ఉందో బాడీ షేమింగ్ పదం విషయంలో స్టాండ్ తీసుకున్నా. వాళ్ళిద్దరితో నేను ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, నాకు ఇద్దరు మగవాళ్ళే కదా. ఇంకో ఆడవం ఎవరు, తనుజ విషయంలో, ఏది రైస్ విషయంలో ఏదైతే ఉందో నామినేషన్స్లో అంతే కదా. ఈ మనిషి ఆడవాళ్ళతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తారో లేదా గొడవ పడతారంటే ఆడవాళ్ళు తక్కువ, తనే కదా. ఇది అంటారు జెండర్ డిఫరెన్స్ చూపించింది ఆయన దగ్గర నుంచి వచ్చింది కదా. అంటే ఆడవాళ్ళు తక్కువ, ఫస్ట్ తనే కదా తప్పు కదా మాట్లాడటం, ఫస్ట్ పాయింట్. 2 నేను ఆలోచించా, ఇదేంటి ముగ్గురుతో కదా, 2 అబ్బాయిలతో 1 అమ్మాయితో కదా నాకు ఇష్యూ అయింది. నేను ఇప్పటివరకు అనుకుంటుంది 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అర్థమైందా, నేను ఎటకారంగా చమత్కారం అదే క్వశ్చన్ చేస్తున్నాను నేను. అంటే తన ఉద్దేశం ప్రకారం 3 అమ్మాయిలేనా, ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది 3 అమ్మాయిలని. ప్రశ్నార్థకంగా అడుగుతున్నా, మీకు అర్థమైందా, మీకు సర్కాజం చెప్తున్నా. సర్కాజంగా మాట్లాడారు. నాగార్జున గారు ఇమాన్యుల్ మాట్లాడింది ఎందుకు ప్లే చేయలేదు, దీన్ని ఎందుకు హైలైట్ చేశారు? ఇక మీరు నాగార్జున గారు ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ లో కూడా, బిగ్ బాస్ హౌస్ లో మరి నాకే అనిపించింది అదే, నాకు అదే అన్ఫేర్ అనిపించింది. అరే ముందేం జరిగింది, నాది యాక్షనా రియాక్షనా, నా రియాక్షన్ అలా ఎందుకు వచ్చింది, నా పదాలు అలా ఎందుకు వచ్చినాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎవరు చేయత్తలా ఒక్క రీతుకి అర్థం. ఎందుకంటే ఈ విషయం 2-3 దగ్గర మాట్లాడడం, ఎవరు సపోర్ట్ చేయకపోయినా రీతు సపోర్ట్ కొన్ని విషయాలు రీతు చాలా ఒపీనియనేటివ్ పర్సన్ గా ఉంటారు, ఒపీనియన్ స్టాండ్స్ తీసుకుంటారు. ఆవిడ రీతు దగ్గర కూడా డిస్కస్ చేశాను, రీతుకు అర్థమైంది, ప్రియాకు కూడా అర్థమైంది. ప్రియతో వచ్చే ప్రాబ్లం ఏంటి, ప్రియ గారితో ఆవిడ ముందు మర్చిపోతారు, తర్వాత గుర్తు చేస్తే గుర్తు వస్తుంది ఆవిడ, ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అర్థం కదా, అది జరిగింది. అంటే ఏమంటే ఈతనేనండి మర్డర్ చేసినట్టే ఈయనే సార్ అంటారు, అది ఊరేసేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పి ఏం కాదు కదా అంటే అయ్యి మర్చిపోయానండి, ఈ లోపల చచ్చిపోతాడు మనిషి. ఇది ప్రియా గారితో వచ్చే ప్రాబ్లం అంతే. ఓకే, ఫుడ్ మానేసినప్పుడు ఏంటి సార్, ఎన్ని రోజులు మానేశారు? సో ఇప్పుడు ఆ రోజు 3 నేను రెడ్ ఫ్లవర్ అన్నది నేను అన్నట్టు, ఓకే, గుండంకులు అనేది అసలు పెద్ద విషయమే కాదు, సరదా అన్నట్టు, ఓకే. తర్వాత ఆడవాళ్ళు చాలా కించపరిచి మాట్లాడతారని సంజన ఒక రాంగ్ ఎలిగేషన్, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే నేషనల్ టెలివిజన్లో ఆల్రెడీ మీరు చూస్తే అగ్ని పరీక్షలో వైఫ్ బీటర్ అని పోటీ అయిపోయింది. జనం జడ్జిమెంటల్ అయిపోతారండి, ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం తప్పు లేదు, నిజాలు తెలుసుకోరు ముందు వెనక మొత్తం అంతే. అర్థం కదా, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు నేను చూసాను ఎంత పర్సనల్ లైఫ్లో నేను ఎంత ఎఫెక్ట్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళకి కించపరుస్తారు అనగానే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, 3 అమ్మాయిలు అన్నానని చెప్పి అసలు మొత్తం సిచ్యువేషన్ వక్రీకరించేశారు, రాంగ్ నెరేటివ్ సెట్ చేసేసారు. మీరు అక్కడ అన్నాను కూడా హోస్ట్ గారు ముందు. సో అలా నేను డ్యామేజ్ అవుతున్నప్పుడు నేను అది కాదు కదా, నన్ను ఎందుకు అలా పోర్ట్రే చేస్తున్నారు, అలా ఎందుకు తిరిగిస్తున్నారు, నిజాలు మొత్తం ఎందుకు మాట్లాడలేదు, నా ఆవేదన నా ఘోష అదే కదా. దాంతో ఇక నేను ఏం డిసైడ్ అయిపోయానంటే బయట ఎలా వెళ్తుందో నాకు అర్థమైపోయి ఇప్పుడు హౌస్లో ఉండాలా లేకపోతే బయటికి వెళ్ళి నా రియల్ లైఫ్లో నా ఓన్ హౌస్లో ఉన్న మెంబర్స్ని కాపాడుకోవాలా. మా ఫాదర్ హార్ట్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, మా వైఫ్ సింగిల్గా ఉంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ కొంచెం దూరంగా ఉంటారు, వాళ్ళు కాపాడుకోవాలి కదా. సొసైటీ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, ఇంత అయితే ఇంత చేస్తారు కదా. సో లోకల్ కాకులు అనే పదం ఏదైతే ఉందో మీకు తెలుసు కదా. సో నన్ను కాపాడుకోవాలనేది బాగా నన్ను చాలా డిస్టర్బ్ చేసేసి అందుకే వెళ్ళిపోతానన్న. ఇంకా ఫుడ్ నాకు ఫుడ్ మీద అలగల మింగుడు పడట్లా గొంతులోకి, శారీరకంగా అక్కడ ఉన్నా మానసికంగా చనిపోయాను నేను. కన్ఫెషన్ రూమ్లో రాముని వచ్చి హరీష్ ఫుడ్ తినాల్సిన బాధ్యత రాముదే అన్నప్పుడు రాము కూడా బతిలాడాడు మిమ్మల్ని తినమని. అదే చెప్తున్నా కదా, ఇది మీరు తెలుసో తెలియక పొరపడినారా, కన్ఫ్యూజన్ రూమ్ అన్నారు, అది కన్ఫెషన్ రూమ్. కన్ఫెషన్ రూమ్ అక్కడ వచ్చిన మనిషి నిజంగా కన్ఫ్యూజ్డ్ పర్సన్.
ఆ రూమ్లోకి. నేను చూస్తే నేను చాలా భావోద్వేగానికి చాలా ఎమోషనల్ అయ్యాను. నేను కళ్ళ వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను బిగ్ బాస్ని చాలా ఆరాధిస్తా, చాలా గౌరవిస్తా. తప్పు జరుగుతుంది మీరు చూస్తుండగానే ఇదేం న్యాయం కాదు కాదు కదా, ఇది ధర్మం కాదు అని చెప్పి నేను బాధ వ్యక్తపరుచుకున్నా. ఇక బిగ్ బాస్ నన్ను ఇక నేనున్న మానసిక పరిస్థితుల్లో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేదు, చాలా ఎమోషనల్గా ఉన్నాను, నేను చాలా కోపం వచ్చేస్తుంది అన్నప్పుడు రాము ఎందుకు అప్ చెప్పారంటే నన్ను చూసుకోమని అప్ చెప్పారు. ఇది రాము డ్యూటీ. రాము వచ్చి నాకు చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేశారు, తన డ్యూటీ తను కరెక్ట్గా చేయడానికి ట్రై చేశారు. రాముకు వచ్చి చెప్పారు, వివరంగా చెప్పారు. అప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో మీరు మాట నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను అన్నారు. నిజంగా మీకు హౌస్లో ఎవరూ నచ్చలేదా? నేను అదే చెప్తున్నా కదండి, ఫ్రెండ్షిప్స్ లేకపోతే వరుసలు రిలేషన్స్, అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి ఇలాంటి రిలేషన్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందని మన ఫోకస్ మనం మిస్ అయిపోతాం. మనకి ఎందుకు వెళ్ళాం? ప్రతి కంటెస్టెంట్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉండడానికి వెళ్ళాక ప్రతి ఒక్కరు ఫ్రెండ్ కోసం, మీ ఫస్ట్లో గుర్తుందా, ఫ్రెండ్ కోసం మనం ఆడడం, ఫ్రెండ్కి ట్రోఫీ ఇచ్చేసాం. ఈ డైలాగ్ మీకు గుర్తుందా? చాలా స్ట్రాంగ్ అగ్ని పరీక్షలో నేను ఆడిషన్స్లో మాట్లాడిన మాట. నాకు ఆ క్లారిటీ ఉంది. సో నేను అక్కడ క్లియర్గా ఉన్నా, నాకు ఎవరైనా నచ్చినా నేను మనసులో పెట్టుకుంటా. ఆర్గానిక్గా ఎవరైనా నచ్చితే వాళ్ళతో సంభాషణ డెవలప్ అవుతుంది. యూనో మ్యూచువల్గా ఏంటంటే ఒకరికొకళ్ళు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం, తర్వాత ఇంట్రెస్ట్ కలుస్తుంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్ కూడా తప్పు అన్నప్పుడు తప్పే అన్నారు. ఆ గట్స్ నామినేషన్స్లో కూడా పదాలు మాట్లాడా నేను. అక్కడ గ్రూపిజం ఉంది కదా లోపల. ఒకళ్ళు ఇప్పుడు 3-4 గ్రూపులు ఉన్నారు, తనూజ, భరణి, ఎమాన్యులు వీళ్ళ గ్రూపు, కళ్యాణు, డమాను, రీతు వీళ్ళ గ్రూపు. వీళ్ళ గ్రూపులుగా ఉన్నప్పుడు విడిగా తిరిగేది, హౌస్ మొత్తం విడిగా తిరిగేది మీరు ఒకరే కనిపిస్తున్నారు. సుమన్ శెట్టి వాళ్ళతో కలిసి వాళ్ళతో తిరుగుతున్నాడు. ఎవరితో కనెక్ట్ కాకుండా మీరు ఒక్కరే బయట తిరుగుతున్నారు. ఎవరితో కనెక్ట్ కాకపోతే ఎట్లా? ఎందుకంటే అందరితో కనెక్ట్ అయ్యి అందరి మనసులు గెలుచుకుని ఆడియన్స్ మనసులు గెలుచుకుంటేనే కదా కప్పు కొట్టేది. మీరు అన్నారు కదా టైగర్ సోలోగానే ఉంటుంది, సింగిల్గానే ఉంటుంది. వుల్ఫ్ ప్యాక్ అంటాం కదా, నేను కూడా చెప్పాను నీకు ప్రెస్ మీట్లో. వుల్ఫ్ ప్యాక్ తోడేళ్ళు గుంపుగా వస్తాయి, వాటి వేటాడే తీరు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. హంటింగ్ 10 times 8 times హంటింగ్ సక్సెస్ఫుల్గా చేస్తాయి. టైగర్కి హంటింగ్ రేట్ సక్సెస్ తక్కువ ఉంటుంది, అవునా? బట్ దాని విత్ ప్రైడ్తో హంట్ చేస్తుంది. అందుకే మన నేషనల్ యానిమల్ ఏంటి ఏమనుకున్నావు, టైగర్ పెట్టుకున్నాం, వుల్ఫ్ పెట్టుకోలే కదా. సో నేను టైగర్ లాంటి పర్సనాలిటీ ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నేను అంతే. గ్రూప్స్గా ఉండను, ఏమి ఉండను, ఎప్పుడైనా గుర్తుకుని మ్యాన్ టు మ్యాన్ ఉండాలండి. 4 వారాలు ఉన్నా పుల్లాగా ఫైట్ చేశాను అంతే. 2వ వారం తర్వాత హరీష్ గారు కనిపించలా, నాకు అనిపించింది. నేను మీ దగ్గర రివ్యూలు చెప్పాను, మీకు పర్సనల్గా మీరు నాకు నచ్చారు, మీ ఆడతీరు నచ్చింది, అంతా బాగుంది. 2వ వారం నుంచి ఎప్పుడైతే నాకు ఫ్రెండ్స్ లేరు అన్నారో అక్కడి నుంచి హరీష్ ఆట కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? హరీష్ ఎక్కడున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ గేమ్ షో కాదు, నాకు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. చాలా మంది గేమ్ షో అనుకుంటున్నారు, గేమ్ ఆడుతున్నారు, కాంతో గేమ్స్ ఆడద్దంటారు సార్. గేమ్స్ అక్కడ గేమ్స్ ప్లానింగ్ ప్లాటింగ్ చేయడానికి వెళ్ళలేదు. నేను నిజాయితీగా ఫెయిర్గా జెన్యున్గా రైట్ ఆర్ రాంగ్ నాకు నాలా ఉందామని వెళ్ళా. ఆడియన్స్ నన్ను అలాగే చూడాలనుకున్నా. ఇంతకుముందు నేను ఒక ఆడియన్గా వ్యూవర్గా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను వచ్చే కంటెస్టెంట్స్ దగ్గర నుంచి. సో ఇప్పుడు నేను అలాగే ఉన్నా. గేమ్స్ ఆడలా. ఎందుకు కనపడలేదంటే హరీష్ బ్రేక్ డౌన్ అయిపోయాడు, హరీష్ మాత్రమే ఉన్నాడు అక్కడ అన్నారు. ఏమన్నారు హోస్ట్ గారు, మీరు నాకు దృష్టిలో హరీష్ కాదు, మీరు హరీష్ మాత్రమే అన్నారు. హరీష్ లేకుండా హరీషే లేడు. హరిత అక్కడ బయట బాధపడుతున్నప్పుడు హరీష్ లోపల ఎలా ఉంటాడు, ఎవరికి కనపడలేదు. అంతే. హరిత లేనప్పుడు హరీష్ కూడా కనపడ్డు. అదే మీరు నన్ను చూడలేకపోయారు, అంతే. సార్ ఏంటి అక్కడ 4 రోజులు ఒకే డ్రెస్ వేసుకుని ఉన్నారండి మీరు? ఏం జరిగింది అసలు? ఇప్పుడు మీకు సరదాగా హ్యూమర్గా చెప్పాలంటే, హ్యూమర్గా చెప్పండి. ఫియర్లెస్ కాబట్టి ఫియర్లెస్ ఒకటే డ్రెస్ వేసుకుని అలాంటి 4 ఉన్నాయని చెప్పాలి, అబద్ధం చమత్కారంగా. నిజం చెప్పాలంటే నాకు బట్టలు రాలేదు. ఎట్లా అది? ఇప్పుడు ప్రతి వాళ్ళు 4-5 సూట్ కేసులు తీసుకెళ్తారు. అవును. మీరు సూట్ కేసు, నాకు తెలిసిన ఇంటర్నల్గా తెలిసింది ఏంటంటే మీరు ఏదైతే సూట్ కేసు రిటర్న్ పంపించేశారో అదే సూట్ కేసు మళ్ళీ మీకు హౌస్లోకి వచ్చిందట. ఇది నిజమా కాదా? అంటే ఇక్కడ ఇది నాకు వాస్తవం కాదని తెలియదు. చెప్పాక ప్రతికూల పరిస్థితులు, ఏ మనిషి అయినా సరే ఏదో పాయింట్లో బ్రేక్ డౌన్ అవ్వాలి. ఓకే, టఫ్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకుంటారు తను తెలుసుకుందాం అనుకున్నారేమో. ఫుడ్ విషయంలో అసలు ఫుడ్డే ఫార్మేట్ మెయిన్. అరే వీరు తింటమే ఒక పూట తింటున్నాడు, అవసరం ఫుడ్డే తినట్లేదు, ఫుడ్ని చేయించేశారు. సరే నేను ఈయనకున్న నెక్స్ట్ ఏంటి, నేను అక్కడ ఉతుక్కోను బట్టలు, చాకరీ పెట్టడానికి వెళ్ళా కదా, నాకు దోబికానా కాదు కదా, అవునా? బట్టలు ఆరేసుకుని ఉతుక్కోవడానికి ఇది కాదు కదా. అక్కడ డ్యూటీలో టాస్క్లో అది కూడా భాగమే. వేరే టీమ్స్కి ఇవ్వడం జరిగింది, సభ్యులకి దానికి మానిటర్స్ ఉన్నారు. సో నా డ్యూటీ అది కాదు, నేను వేరే రకంగా ఏదైనా షోకి ఇవ్వాలి, అవునా కాదా? నాకు నాలా ఉంటూ
సో నేను అన్న అది మైక్లో ప్రతి రికార్డ్ అవుతుంది కదా, ఒకవేళ బహుశా టీంకి అర్థమయ్యి అరే బాబు ఓకే ఇతను బట్టల విషయంలో లాక్ చేస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారేమో, లేదా పొరపాటు నాకు పంపించలేదు, ఈ రెండులో ఏదో జరిగింది. సో నేనేం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, నేను కుకింగ్లో ఉన్నా, నేను చాలా నిబద్ధతతో ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను హైజీన్గా. సో అదే హుడీ వేసుకొని నిజంగా మీరు నమ్ముతారు లేదో, ఈయన బజ్లో కూడా అడిగారు హెయిర్ గురించి శివాజీ గారు, నేను హుడీ ఇలా వేసుకుని కుకింగ్ చేశాను, నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నానా లేదా, నీట్గా ఉన్నా లేదా వాళ్ళకేం కనబడుతుంది. చాలా మంది రోజు బట్టలు మారుస్తారండి, స్నానం చేయరు అనుకుందాం, గోకుంటూనే ఉంటున్నారు అనుకుందాం, ఎవరు హైజీన్గా ఉన్నట్టు. నేను ప్రతి సెకండ్ ఏలు బాగోపోయినా కడుక్కుని చాలా నీట్గా డాక్టర్ దగ్గరికి ఒక చిన్న ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా, నాకు అదే టైం ఏలు బాగోపోతే చాలా హైజీన్గా ఉండి పెట్టా. అది నా మనస్సాక్షి తెలుసు, నాకు తెలుసు. నేనేం చెప్తే నేను అని చెప్పుకుంటారు, నా గురించి నేను తప్ప ఎవరు చెప్తారు. శివాజీ గారు బజ్లో అడిగింది మీకు హెయిర్ లేదు, పైన హుడీ వేసుకున్నారు, వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తాయి, కూరలు ఎక్కడ పడతాయి, హైజీన్గా కూరలు పడతాయి అని మీరు చెప్పారు, ఎలా పడతాయి అది నాకు ఇదే డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కుకింగ్ దానిలోకి వెళ్ళింది నేను 3వ వారం, నేను గుండుతో వెళ్ళింది ఫస్ట్ డే. 3వ వారం అంటే ఎన్ని రోజు, 16 రోజులు, 17, 18 రోజులు. 18 రోజులు హెయిర్ వచ్చి ఉంటుందా లేదా, ఎంతో కొంత వస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, ఊడే ఎంత వస్తుంది, 4 వారాలు దాటినాక నాకు వచ్చింది కదా, ఊడే ఎంత వస్తుంది అని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది బాగుంది, ఈ లుక్ బాగుంది, ఇలా ఓకే రైట్ ఓకే ఫైన్. ఇప్పుడు పెద్ద జడ ఉంది అనుకోండి, పెద్ద ఇంటికి కనపడుతుంది, చిన్న హెయిర్ ఉన్నప్పుడు మనకు కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది, ఊడెంత. నేను రోజు లేచిన తర్వాత, ఎందుకంటే ఫుడ్ కూడా సరి తీసుకోవట్లేదు కదా, అండర్ న్యూట్రిషన్ ఉన్నాను కదా, నేను లేచినాక దిండులు నీట్గా ఉంటాయి కదా, దిండులు చూసుకున్నప్పుడు దిండు మీద హెయిర్ పార్టికల్స్ చిన్నదైనా సరే నాకు కనపడేవి. అరే చిన్నది కూడా ఊడుతుంది, హెయిర్ ఫాల్ అనేది వెరీ సహజం, తెలుసు కదా, సర్వసాధారణంగా అందరూ జరుగుతుంటది, సహజంగా నాకు కూడా జరుగుతుంది కదా, ఇది జాగ్రత్తగా ఉండాలి, సో వాళ్ళ ఫుడ్లో పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా హుడీ వేసుకుని ఆ చిన్న చిన్న పార్టికల్స్ కూడా పడకూడదు, కుకింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు తెలుసు కదా, షెఫ్స్ అందరూ పెట్టుకుంటారు. సో అదే నేను చేయడం జరిగింది. శివాజీ గారు పాపం అంత లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా. నేను గుండు నాకేం బట్టతాలా ఏంటి జీవితాంతరం జుట్టు రాకపోవటానికి, జుట్టు వచ్చింది చిన్నదైనా కూడా హెయిర్ పెద్దదైన హెయిర్, సో అంతా నేను మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తా, అది నేను చేశాను అంతే. సూపర్, థ్యాంక్ యూ హరీష్ గారు, మళ్ళీ కలుద్దాం. మంచి ఇంటర్వ్యూ, ఓపెన్గా చెప్పారు. చాలామంది ఆడియన్స్కి, చూసే వాళ్ళకి చాలామందికి హరీష్లో ఉన్న ఒక కోణం అయితే తెలుస్తుంది, ఇతను ఎందుకు ఎమోషన్ అవుతున్నాడు అనేది. చాలామందికి లోపల మీరు ఉన్నారు కాబట్టి అన్ని సంఘటనలు మేము చూడలేదు కాబట్టి చాలా చాలా చక్కగా చెప్పారు. ఒక్కదానికి మన క్లిప్స్ ప్లే చేసేది ఒకటి క్లిప్ ప్లే చేశారు కాబట్టి దానివల్ల ఇంకో అర్థం తెలియదు, దానివల్ల ఏది జరిగింది ఏంటి అనేది పూర్తిగా అయితే తెలిసింది. హరీష్ ఒరిజినల్ హరీష్ ఎలా ఉంటాడు ఏంటి అనేది పూర్తిగా తెలిసింది. అయితే మీరు అన్నట్టు కషాయం లాంటిది, కషాయం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగానే ఉంటుంది, దాని ఇంపాక్ట్ అనేది 4 రోజుల తర్వాత తెలుస్తుంది. కరెక్ట్. సో సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ.